అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలోని హోంమంత్రి అనిత నివాసంలో షైనింగ్ స్టార్స్ కి అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్తో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు భారీగా హాజరయ్యారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను హోంమంత్రి అనిత ఘనంగా సన్మానించారు. పాయకరావుపేట నియోజకవర్గం 4 మండలాల పరిధిలో 10వ తరగతి ఫలితాల్లో ఫస్ట్, సెకండ్ వచ్చిన 108 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున సొంత నిధులు విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో ఏపీ విద్యా వ్యవస్థ అంతర్జాతీయ ప్రమాణాలకు చేరుకుంటుందన్నారు. 100 రోజుల ప్రణాళికతో 10వ తరగతి పరీక్షల్లో గతంలో ఎన్నడూ లేనంతగా మంచి ఫలితాలు వచ్చాయన్నారు. 10th ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఫోటోలు పేపర్లో వేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఉత్తమంలో అనుసరిస్తూ ఉంటారని మరి 2025 మే నెలలో బీజం పడినటువంటి ఈ కార్యక్రమానికి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా స్పందన కలిగి గౌరవ విద్యాశాఖ మంత్రి గారి ఛాంబర్ నుండి గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు నారా లోకేష్ గారితో పాటు రాష్ట్రంలో అనేక మంది మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు ఈ రోజున ప్రభుత్వ పాఠశాలల్లో మెరిసినటువంటి ఎంతో మంది సరస్వతి పుత్రులందరినీ కూడా ఈరోజు పిలిచి లేదా ఆ స్కూల్కి వెళ్ళి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా సన్మానం చేసి, విద్యార్థులను కూడా సన్మానం చేసి తదుపరి మజిలీకి వాళ్ళకి అవసరమైనటువంటి స్ఫూర్తినిస్తూ ఉన్నారు. మరి ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే మునుపెన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులే అత్యుత్తమమైనటువంటి మార్కులన్నీ కూడా సంపాదించి ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అన్ని రకాల సౌకర్యాల వలన, తర్వాత ఉపాధ్యాయుల యొక్క అకుంఠిత దీక్ష మరియు వాళ్ళ యొక్క శ్రద్ధ, వాళ్ళ యొక్క అంకిత భావంతో విద్యార్థులు, తల్లిదండ్రుల యొక్క కళలు నిజం చేయడం కోసం మరి ఈరోజు వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా మంచి మార్కులు వచ్చి 596, 595, 594, 593 ఇవన్నీ కూడా ఏవి ప్రైవేట్ పాఠశాలల యొక్క రికార్డులు కాదు, ర్యాంకులు కాదు. ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థుల యొక్క రికార్డులు, ర్యాంకులు ఇవి. మన జిల్లా పరంగా కానీ మనం చూసినట్లయితే అనకాపల్లి జిల్లా రాష్ట్రంలో 90%తో 6వ స్థానంలో నిలిచింది. మన జిల్లాలో కూడా 593 మార్కులతో 593 మార్కులతో జిల్లా ఫస్ట్ సంపాదించినటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. అలాగే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్రాయవరం మండలంలోని పెద్దగుమ్లూరు పాఠశాల నుంచి ఒక విద్యార్థినికి 591 మార్కులు వచ్చాయి. మన జిల్లాలో 3వ స్థానం సంపాదించింది అమ్మాయి. మరి ఈ విధంగా ఒకసారి మన జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ నుంచి మనం సాధించిన ఫలితాలను కానీ చూసినట్లయితే, మేడం ఈ సంవత్సరం అనకాపల్లి జిల్లా నుండి 20,535 మంది విద్యార్థులు పబ్లిక్ ఎగ్జామినేషన్ హాజరయ్యారండి. అందులో 18,592 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. జిల్లా యొక్క పాస్ పర్సెంట్ 90.54. వీరిలో పాస్ అయినటువంటి 18,592 మంది విద్యార్థుల్లో 500 దాటి మార్కులు వచ్చిన విద్యార్థులు 2,962 మంది ఉన్నారండి ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు. అందులో చెప్తాను మేడం కూడా 570 మార్కులు దాటి వచ్చిన వాళ్ళు 160 మంది, 580 మార్కులు దాటి వచ్చిన వాళ్ళు 83 మంది, 590 మార్కులు దాటి వచ్చిన వాళ్ళు 4 ఉన్నారు మేడం. జిల్లా ఫస్ట్ జడ్పీ గర్ల్స్ హై స్కూల్ ఎలమంచి నుంచి విద్యార్థిని 593 మార్కులు వచ్చాయి. అలాగే కేకోవడపాడు మండలం చౌడువాడ పాఠశాల నుంచి 592 మార్కులతో జిల్లా సెకండ్ ప్లేస్ వచ్చింది. అలాగే మన నియోజకవర్గంలోని ఎస్రాయవరం మండలం నుండి జడ్పీహెచ్ఎస్ పెదగుమ్లూరు విద్యార్థి 591 మార్కులతో జిల్లాలో తృతీయ స్థానం సంపాదించుకుంది అమ్మాయి. మరి మార్కుల పరంగా కాకుండా జిల్లా వ్యాప్తంగా చూసినప్పుడు కూడా ఈ సంవత్సరం 100% సాధించినటువంటి స్కూల్స్ అన్ని కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి మేడం ఈ సంవత్సరం కూడా. వాటిలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే దాదాపు 32 స్కూల్స్, జిల్లా పరిషత్ హై స్కూల్స్, కేజీబీవీలు, గవర్నమెంట్ హై స్కూల్స్, ఏపీ ట్రైబల్ స్కూల్స్, జీటీడబ్ల్యూఎస్ స్కూల్స్ అన్ని కూడా దాదాపు 32 స్కూల్స్ 100% ఈరోజు ఉత్తీర్ణత సాధించి జిల్లా విద్యాశాఖ చరిత్రలో మునిపెన్నడూ లేని విధంగా అత్యధికమైనటువంటి మార్కులతో పాటు అత్యధికమైనటువంటి పాస్ పర్సంటేజ్ కూడా సొంతం చేసుకోవడం జరిగిందండి. అయితే గత సంవత్సరం
ఇదే సమయంలో విద్యార్థులందరినీ కూడా ప్రోత్సహించడం కోసం మొదటిసారిగా ఒక్కొక్క విద్యార్థికి 5,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇవ్వడంతో పాటు ఈ సంవత్సరం కూడా దాదాపు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి 103 మంది విద్యార్థులు ఉన్నారండి. ఈ 103 మంది విద్యార్థులకి కూడా ఒక్కొక్కరికి మేడము 5,000 రూపాయలు చొప్పున క్యాష్ ప్రైజ్ ఈ సంవత్సరం కూడా తన చేతుల మీదుగా అందజేసి ఆ విద్యార్థుల యొక్క ఉన్నత విద్య, అది ఇంటర్మీడియట్ కానివ్వండి, పాలిటెక్నిక్ కానివ్వండి, తర్వాత ఏదైనా సరే ఏపీఆర్ స్కూల్స్ కానివ్వండి, వాళ్ళు వెళ్లబోయేటటువంటి ఉన్నత చదువుల కోసం దానిని ఉపయోగించుకోవాలని, అలాగే ఇంతమంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల్ని కూడా గుర్తిస్తే వచ్చే సంవత్సరాల్లో కూడా మరింత మంచి ఫలితాలతో మన ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ కూడా మంచి ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతో మేడం గారు లాస్ట్ ఇయర్ ఒక కార్యక్రమం చేపడితే ఈ సంవత్సరం 2 కార్యక్రమాలను చేపడుతున్నారు. అందులో భాగంగా పాయకరావుపేట నియోజకవర్గంలోని 4 మండలాల్లో కూడా అత్యధికమైన పాస్ పర్సంటేజ్ సంపాదించిన హై స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హై స్కూల్స్ నుంచి కూడా హెచ్ఎం గారిని మరియు వాళ్ళ యొక్క స్టాఫ్ ను కూడా ప్రశంసిస్తూ ఈ సంవత్సరం సన్మాన కార్యక్రమం చేపట్టడం అనేటువంటిది అత్యుత్తమైనటువంటి వేరొక కార్యక్రమం. ఒక తారాజువ్వ నింగిలోకి ఎగరాలి అంటే చిన్న నిప్పండించాలి మనం. అలాగే ఒక శాటిలైట్ పైకి వెళ్ళాలంటే, ఒక రాకెట్ నింగిలోకి ఎగరాలి అంటే కిందని స్పార్క్ ఒకటి ఇవ్వాలి, అందజేయాలి మనం. అలాగే విద్యార్థుల యొక్క ఉన్నతమైన చదువులకి ప్రైమరీ బేసిక్ స్థాయి అయినటువంటి హై స్కూల్ చదువుని ఉత్తీర్ణత పొందిన వెంటనే, మంచి మార్కులతో పాస్ అయిన వెంటనే వాళ్ళని ఉన్నత చదువులు పంపించడం కోసం, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంవత్సరం కూడా మేడం వచ్చినటువంటి వాళ్ళలో హైయెస్ట్ మార్క్స్ గర్ల్స్కి వచ్చేయండి. పాస్ పర్సెంటేజ్ కూడా గర్ల్స్కి వచ్చిందండి ఎక్కువ. గర్ల్స్ పాస్ పర్సెంటేజ్ ఎక్కువ. హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు అందరూ కూడా గర్ల్స్ ఏమాట. డిస్ట్రిక్ట్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ సెకండ్, డిస్ట్రిక్ట్ థర్డ్ అన్ని కూడా గర్ల్స్ సంపాదించారు మేడం ఈ సంవత్సరం కూడా. అది మరి మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితో లేదా లాస్ట్ ఇయర్ మీరు ప్రారంభించిన కార్యక్రమమో తెలియదు, ఈ సంవత్సరం మేము అందుకోవాలి, గౌరవ హోంమంత్రి వర్యుల చేతుల మీదుగా మేము కూడా ఒక ఫోటో తీసుకోవాలి, ఒక సన్మాన కార్యక్రమం పొందాలి అని గౌరవ డిప్యూటీ గారు ఇచ్చిన సమాచారం ప్రకారం ఇప్పుడే డిస్ట్రిక్ట్ టాప్ 12 మెంబర్స్ ని, జిల్లాలో హైయెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి 12 మంది విద్యార్థులు తీసుకుంటే అందులో 11 మంది అమ్మాయిలే ఉన్నారటండి, ఒక్కరే అబ్బాయి. అంటే పేరెంట్స్ వచ్చిన వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి. అమ్మాయిలు చదువుల పట్ల చాలా ఇంట్రెస్ట్ తో ఉన్నారు, చదువుల కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళ చదువులు మధ్యంతరంగా ఎక్కడ కూడా ఆపేయవద్దు. దయచేసి గ్రాడ్యుయేషన్ లెవెల్ వరకు వాళ్ళు చదివించాలి. ఎర్లీ మ్యారేజ్ చేయొద్దు. వాళ్ళ చదువు కనీసం డిగ్రీ స్థాయి వరకు వాళ్ళు చదువుకోగలిగితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేటువంటి అత్యద్భుతమైన అవకాశం వాళ్ళకి ఉంటుంది. మరి ఈ రోజున జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చూసినా గర్ల్స్ పాస్ పర్సెంటేజ్ హైయెస్ట్ వచ్చింది మేడం. సో వన్స్ అగైన్ పాయకరావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల్లోని విద్యాశాఖ తరపున, ఎంఈఓస్ తరపున, హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు అందరి తరపున కూడా ఈ కార్యక్రమాన్ని గత సంవత్సరం ప్రారంభించి ఈ సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తూ ఉపాధ్యాయుల్ని కూడా, హెచ్ఎం అండ్ స్టాఫ్ అంటే ఉపాధ్యాయులు కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం వాళ్ళకు కూడా సన్మాన కార్యక్రమం చేయడం కోసం మేడం గారు ఒక ముందడుగు వేయడం, ఇది కూడా రాష్ట్రంలో ఒక కొత్త నూతన ఒరవడికి దారి తీస్తుందని చెప్పి మేము ఎట్టి పరిస్థితుల్లో సందేహం లేదు మేడం. లాస్ట్ ఇయర్ మీరు ప్రారంభించిన ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యింది. అన్ని చోట్ల పిల్లల్ని స్కూల్కి పిలిచి, ఆఫీసులు పిలిచి సత్కారం చేస్తున్నారు. మరి ఈ విధంగా పిల్లలందరూ కూడా సత్కారం పొంది దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరింత మంచి చదువులతో ముందుకు వెళతారని ఆశిస్తూ ఉన్నాం. మరి ఈ రోజు వాతావరణంలో వేడి తీవ్రత చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ స్పీచ్లన్నింటినీ కూడా సంక్షిప్తం చేస్తూ కార్యక్రమాన్ని మరి ముందు నడిపించవలసిందిగా ముందుగా విద్యాశాఖ తరపున గౌరవ ఘనమైనటువంటి ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసినటువంటి మన హానరబుల్ మినిస్టర్ మేడం గారికి, అలాగే నిరంతరం అనకాపల్లి జిల్లా అభివృద్ధి కొరకు
శ్రమిస్తున్నటువంటి అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ మేడం. నమస్తే మేడం. మన హానరబుల్ హోమ్ మినిస్టర్ గారు మేడం గారికి, అట్లాగే గౌరవ కలెక్టర్ మేడం గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకి, ఎంఈఓస్కి, అలాగే తల్లిదండ్రులకి నమస్కారాలు, పత్రికా విలేకరులకి నమస్కారాలు, అలాగే విద్యార్థులందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అమ్మ ఆల్రెడీ గౌరవనీయులు ఆర్డీఓ సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. సో మా జిల్లా పెర్ఫార్మెన్స్ ఈ సంవత్సరం 2.1% పెరిగిందమ్మ లాస్ట్ ఇయర్ కన్నా. ఈ సంవత్సరం ఆల్రెడీ చెప్పారు మాస్టారు, 20,535 మంది ఎపీర్ అయితే 20,535 మంది ఎపీర్ అయితే అందులో 18,592 మంది పాస్ అయ్యారు. 90.54% వచ్చింది. అందులో ఎక్కువగా అమ్మాయిలే పాస్ అయ్యారు, ఎందుకంటే డిస్ట్రిక్ట్ టాపర్స్ అందరూ కూడా అమ్మాయిలే కొట్టుకొచ్చారు. కనుక ఇదే స్ఫూర్తితో మా మేడం గారు, హోమ్ మినిస్టర్ మేడం గారు నిజంగా ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేశారు. వారి యొక్క స్ఫూర్తితోనే మిగతా జిల్లాల్లో కానీ మిగతా ఏరియాల్లో కానీ ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. సో కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చేటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. గౌరవ జిల్లా కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ శ్రీమతి విజయకృష్ణ ఐఏఎస్ వారికి స్వాగతం పలుకుతూ, మేడం ఈ సంవత్సరం ఈ రోజు ఇందాకే మీరు లేరు మేడం, ఇందాక మేడం గారికి రిజల్ట్స్ విషయం దానిలో భాగంగా మానిటర్ చేస్తూ ఉండడము, అలాగే పబ్లిక్ పరీక్షలకు వెళ్ళడానికి ముందు కూడా డిఈఓ గారు సబ్జెక్ట్ టీచర్స్ తో, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తో పిల్లలతోనే డైరెక్ట్ గా డయల్ యువర్ టీచర్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా పెట్టి స్కూల్లో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి 100 days యాక్షన్ ప్లాన్ పక్కాగా అమలు చేయడమే కాకుండా ఇంకా విద్యార్థులకు ఏమైనా అవసరాలు ఉన్నాయా అని డయల్ యువర్ టీచర్ అనే కార్యక్రమాన్ని కూడా దాన్ని ప్రవేశపెట్టి టీచర్స్ 24 గంటలు కూడా పిల్లలకి అందుబాటులో ఉంచారు మేడం. అంతేకాదు మేడం, ఎగ్జామినేషన్స్ కరెక్ట్ గా 2 days ముందు స్వయంగా కలెక్టర్ మేడం గారే విద్యార్థులతో డైరెక్ట్ గా మాట్లాడారు మేడం. వెబెక్స్ మీటింగ్ కండక్ట్ చేసి స్టూడెంట్స్ తో కూడా మేడం డైరెక్ట్ గా మాట్లాడారు. ఇది ఎంతో మంది విద్యార్థులందరికీ కూడా మంచి స్ఫూర్తినిచ్చింది. డైరెక్ట్ గా కలెక్టర్ గారితోనే మేము మాట్లాడగలిగాము అని మేడం ఇచ్చినటువంటి ఆ ఇన్స్పిరేషన్ తో, ఇచ్చినటువంటి సపోర్ట్ తో మరింత మంది విద్యార్థులు బాగా పరీక్షలు రాయగలిగారు, ఉన్నతమైన మార్కులు సంపాదించగలిగారు. అంతేకాదు మేడం, ఈ సంవత్సరం హైయెస్ట్ 100% వచ్చిన స్కూల్స్ తాలూకా నెంబర్ పెరిగింది. మార్కుల పరంగా చూసినప్పుడు 590+ మార్క్స్ వచ్చినటువంటి స్కూల్స్ కూడా, నెంబర్ ఆఫ్ స్కూల్స్ కూడా పెరిగాయి. అలాగే 500+ వచ్చిన స్కూల్స్ కూడా విద్యార్థులు కూడా 2,962 మంది విద్యార్థులకు 500 మార్కులు దాటి వచ్చిన విద్యార్థులు ఉన్నారండి. 593, 592, 591 ఇవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలల ర్యాంకులు. ఇందాక చెప్పినట్టుగా ఇవి ప్రైవేట్ స్కూల్ ర్యాంకులు కాదు. మరి వీటి వెనుక దాదాపు 253 మంది ప్రధానోపాధ్యాయులు, అలాగే కేజీబీయూ ప్రిన్సిపల్స్, 24 మండలాల ఎంఈఓస్, డిప్యూటీ డిఈఓ గారు, నిరంతరము మానిటర్ చేసినటువంటి మా గౌరవ డిఈఓ గారు అప్పారావు నాయుడు గారు, అలాగే ఎల్లప్పుడూ మానిటర్ చేస్తూ తన సపోర్ట్ ఇచ్చి ఏదైనా మనం ఈ సంవత్సరం సాధించాలని సపోర్ట్ చేసినటువంటి గౌరవ కలెక్టర్ మేడం గారికి కూడా ఈ సందర్భంగా విద్యార్థులు అందరి తరపున, పాఠశాల ప్రధానోపాధ్యాయుల తరపున, ముఖ్యంగా పాయకరావుపేట నియోజకవర్గం తరపున కూడా మరొకసారి మేడం గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇప్పుడు విద్యాశాఖ తరపున రిపోర్ట్ ఇచ్చారు. మేడం గారే స్వచ్ఛందంగా ఎవరైనా ఒక 2 విద్యార్థులు మాట్లాడతాను అంటే
మాట్లాడడం ఛాన్స్ ఇచ్చారు. ఎవరైనా మాట్లాడతారంటే విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు రండి. ఇద్దరు టీచర్స్, ఇద్దరు పేరెంట్స్, ఇద్దరు స్టూడెంట్స్. మేడం గారు అవకాశం ఇచ్చారు, రండి. ముందు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. పేరు, ఇవన్నీ వచ్చిన మార్కులు, ఏ స్కూల్ వచ్చావు? సంజయ్ మేడం. అందరికీ నమస్కారం. నా పేరు వడ్డి సంజయ్. నేను నక్కపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లోని చదువుకున్నాను. నాకు 571 మార్కులు వచ్చాయి. ముందుగా 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనే ప్రోగ్రాం నిర్వహించి ఆ ప్రోగ్రాం ద్వారా ముందు కన్నా ఎంతో పాస్ పర్సంటేజ్ తెచ్చినందుకు మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీనివల్ల మాకు ఉదయం 1 గంట, తర్వాత 4 గంటల నుంచి 5 గంటల వరకు ఇలా 2 అవర్స్ ఎక్స్ట్రా క్లాస్ వల్ల మేము ఎంతో కష్టపడి చదవగలిగాము. మా టీచర్లు ఎంతో మమ్మల్ని బాగా ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహం వలన, ఇంకా ఇంట్లో పేరెంట్స్ ప్రోత్సాహం వలన మేము కష్టపడి చదివి ఇన్ని మార్కులు తెచ్చుకోగలిగాము. మాకు మేడం గారు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ప్రతిసారి మేడం ప్రతి స్కూల్కి వెళ్ళి వాళ్ళందరికీ ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి బాగా ఎంకరేజ్ చేశారు. దానివల్ల అందరూ బాగా ఎంకరేజ్మెంట్గా తీసుకొని వాళ్ళు కూడా కష్టపడి ఎన్నో మార్కులు తెచ్చుకున్నారు. పాస్ అవ్వలేమో అన్న భయం ఉన్న వాళ్ళు కూడా కష్టపడి చదివి పాస్ అయి చూపెట్టారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. వెరీ గుడ్ నాన్న, కంగ్రాచులేషన్స్. నువ్వు నీ గురించి పరిచయం చేసుకో. అందరికీ నమస్కారం. గౌరవనీయులైన మన హోంమంత్రి అనితమ్మ గారికి నా హృదయపూర్వక నమస్కారములు, మరియు కలెక్టర్ మేడం గారికి నా నమస్కారములు. నేను వి సంజయ్ వాళ్ళ మదర్ వి దివ్య. మా అబ్బాయి స్కూల్లో చాలా అంటే చాలా ఎంకరేజ్మెంట్ చేశారు. ప్రతిసారి కూడా వాడికి మార్నింగ్ టైము టీచర్స్ ఫోన్ చేసి నువ్వు నిద్ర లేచావా లేదా, నువ్వు చదువుతున్నావా లేదని ప్రతి టీచర్ కూడా ఫాలో అప్ చేసేవారు. స్టూడెంట్స్ని ఇలా ఎంకరేజ్ చేస్తే ఏ ప్రైవేట్ స్కూల్ కూడా ఈ మన గవర్నమెంట్ స్కూల్ దగ్గర దేనికి కూడా తక్కువగా రావని, మన గవర్నమెంట్ స్కూలే మన ప్రైవేట్ స్కూల్ కన్నా ఉన్నతంగా అందరూ మన విద్యార్థులందరూ మార్కులు సాధిస్తారని, దయచేసి ఎవరు ప్రైవేట్ స్కూల్కి ఇంపార్టెంట్ ఇవ్వకుండా మన గవర్నమెంట్ స్కూల్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వాలని, మన పేరెంట్స్ అందరూ గుర్తించి మన పిల్లలు ఎంత కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారో కాదు, మన పిల్లలు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు, టీచర్స్ అందరూ మన పిల్లల్ని ఎలా టీచింగ్ ఇచ్చి ఎలా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. మనకి ప్రైవేట్ స్కూల్లో కంటే గవర్నమెంట్ స్కూల్లో అన్ని విధాలుగా కూడా మన గవర్నమెంట్ మనకి వసతులన్నీ చెప్తుంది. ప్రతి విద్యార్థులకు కూడా ఇదే నా యొక్క విన్నపం. అందరూ కూడా ప్రైవేట్ స్కూల్లో వద్దు, గవర్నమెంట్ స్కూల్లో మాత్రమే మన పిల్లల్ని జాయిన్ చేసి మన రాష్ట్రానికి, మన భవిష్యత్తుకి, మన పిల్లల భవిష్యత్తుకి మనం బంగారు బాటను వేయాలి. అందరికీ ధన్యవాదములు మేడం. ధన్యవాదాలు మేడం. థ్యాంక్స్ అమ్మా, మంచి సందేశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ రాతల్లి. This is Amrita from Medatam Paikrapet Mandal High School. Respected Honorable Home Minister Ma'am, Collector Ma'am, DEO Sir. చక్కగా నీ పేరేంటి? అమృత షారోన్ మ్యామ్. అమృత షారోన్. నీకు 10th ఎంత వచ్చినాయి మార్క్స్? నీకు 560 మ్యామ్. 560. గుడ్. మీ స్కూల్లో మీకు ఎలా చెప్పారు? టీచర్స్ ఎలా సపోర్ట్ చేశారు? పేరెంట్గా మీ అమ్మ నాన్న ఎలా సపోర్ట్ చేశారు? గవర్నమెంట్ ఎలా ఇంప్లిమెంట్ చేసింది? నీ మాటల్లో నువ్వు చెప్పు. ఏమీ అక్కర్లేదు, స్పీచెస్ కాదు. మీ వ్యూస్ తెలుసుకోవటానికి మాత్రమే నేను కలెక్టర్ గారు మిమ్మల్ని మాట్లాడమని చెప్పింది. ఓకేనా? బీ ఫ్రీ. మీ అమ్మ నాన్నతో ఎలా మాట్లాడతావు మాతో అలా మాట్లాడు. గుడ్. 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది వెరీ వెరైటీ ఆపర్చునిటీ ఫర్ దిస్ ఇయర్ 10th క్లాస్ స్టూడెంట్స్. ఓకే సార్. టీచర్స్ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 or 7 to 5 కండక్ట్ చేశారు. 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది దానికి బాగా ఉపయోగపడింది. ఈ సంవత్సరం హైయెస్ట్ పాస్ రావడానికి తిట్టుకున్నారా 100 డేస్ ప్లాన్లో?
తిట్టుకున్నారా ఏమైనా 100 days ప్లాన్లో? నో మ్యామ్. 100 days యాక్షన్ ప్లాన్ అనేది హైయెస్ట్ పాస్ పర్సెంటేజ్ రావడానికి ఒక ఫస్ట్ కారణం మ్యామ్. అలాగే టీచర్స్ సపోర్ట్ అండ్ డిఓ సార్ ఎక్కువ సపోర్ట్ చేశారు మ్యామ్. ఇంకా మా సపోర్ట్ మీకు ఉంటుంది, మీ సపోర్ట్ మాకు ఎక్కువ కావాలి మ్యామ్. నెక్స్ట్ హైయెస్ట్ పర్సెంట్ రావడానికి మాకు సపోర్ట్ చేస్తారు మ్యామ్. ఏం చదవాలనుకుంటున్నావు పెద్ద నెక్స్ట్? ఎంపీసీ మ్యామ్. ఎంపీసీ. ఏం చేయాలనుకుంటున్నావు ఫ్యూచర్లో? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయటానికి ఎంపీసీ సరిపోతుందా? ఎంపీసీ చదివిన తర్వాత ఏం చేయాలి? బీటెక్. ఇంకా ఇంకొకటే ఉందా? బీటెక్ ఒకటే ఉందా? ఐఐటి. గుడ్. ఓకే. ఎందుకంటే మీరు హైయర్ స్టడీస్ చేయటానికి ఇప్పటి నుంచి కూడా ఒక ప్లానింగ్ ఉండాలి. 10th క్లాస్ అయిపోయిందంటే ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ తీసుకుంటే ఎంతవరకు వెళ్ళగలం, అక్కడ నుంచి ఎంతవరకు చేయగలం అనేది ఇప్పటి నుంచి ఒక ప్లాన్ చేయాలి. ఇంతకు ముందంటే టీచర్స్ ఎవరు తెలిసిన వాళ్ళు మీకన్నా పెద్దవాళ్ళు గైడ్ చేసేవాళ్ళు. కానీ ఎవ్రీథింగ్ ఇన్ మీ మొబైల్ ఫోన్లో ఉంటున్నాయి. మీ మొబైల్ ఫోన్లో ఏ కోర్స్ చేయాలంటే ఏం చదవాలి, ఎలా చదవాలి అన్నది కూడా మీకు క్లియర్గా ఉంటుంది. అది కూడా మీరు ఇప్పటి నుంచే తెలుసుకోవాలి. ఓకే. ఇప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇలా టెట్టా చేయడం కాదు, వీటి మీద తీయండి ఇలా. ఓకే మ్యామ్. నాది ఒక క్వశ్చన్ మ్యామ్. చెప్పమ్మా. ఈ ప్రైజ్ మనీ అనేది థాట్ మీకు ఎందుకు వచ్చింది మ్యామ్? నాకెందుకు వచ్చిందా? యాక్చువల్గా చాలా మంది 10th క్లాస్ వరకు అమ్మ నాన్న బాగానే చదివిస్తారు. 10th క్లాస్ తర్వాత కాలేజీలో జాయిన్ చేయాలంటే కనీసం ఆ డబ్బులు కూడా ఉండవు. డబ్బులు లేక మగపిల్లాడు ఆడపిల్లాడు ఇద్దరు ఉంటే మగపిల్లాడిని చదివిద్దాంలే, ఆడపిల్లని మానేద్దాము అనుకుంటారు. సో మీకు నేను ఇచ్చే డబ్బులు ఇది 5000 రూపీస్ కూడా రేపు పొద్దున్న మీరు ఏదైనా కాలేజ్కి వెళ్తే కాలేజ్కి సపోర్టివ్గా ఉంటుందని మాత్రమే నేను ఇచ్చా. అట్ ద సేమ్ టైం లాస్ట్ టైం నేను సైకిల్స్ ఇచ్చేటప్పుడు మా లీడర్స్ కూడా అడిగారు, అమ్మ 10th క్లాస్కి ఇస్తున్నావేంటమ్మా, 9th క్లాస్ వాళ్ళకి 8th క్లాస్ వాళ్ళకి ఇస్తే కనీసం 2 సంవత్సరాలు మన కళ్ళ ముందే తిరుగుతారు కదా అన్నారు. నా కళ్ళ ముందు తిరిగేదానికి కాదు, వాళ్ళ ఊర్ల నుంచి రావటానికి బస్సు సౌకర్యము ఆటోకి డబ్బులు లేక ఆడపిల్లలు కూడా ఇంట్లో ఉండిపోకూడదు, కనీసం ఆ సైకిల్ పెట్టుకొని కాలేజీల్లో ఆ సైకిల్ కనిపిస్తే చాలు నాకు, అందుకే సైకిల్ 10th క్లాస్ పిల్లలకి ఇచ్చాను అని చెప్పా. అదొకటే కారణం తల్లి. ఓకేనా? నేను డ్రెస్ కొనుక్కోదానికి ఇచ్చింది అనుకున్నావా మేడం? కాదు కదా? ఓకే. థ్యాంక్ యూ. రానా. Special thanks to everyone, especially Srimati Vangalpudi Anita Garu, Ministry of Home Affairs, alage Head of the District Srimati Vijay Krishnan Garu. So happy to being here, madam, and all the dignitaries who are besieged on the stage. Firstly, I would like to pay my sincere gratitude to all the parents and my beloved students here. చాలా షార్ట్గా చెప్తాను. టుడే ఏదైతే ఈరోజు మేము సాధించామో నాట్ ఓన్లీ అవర్ ప్రోగ్రెస్, ఇది కేవలం మేము కష్టపడి సాధించింది కాదు. హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి స్టూడెంట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ నాలాంటి ప్రతి స్టూడెంట్ వరకు ఈ యొక్క కష్టం ఉంది ప్రోగ్రెస్లో. అండ్ ఎస్పెషలీ లీడర్స్ లైక్ మేడం శ్రీమతి వంగల్పూడి అనిత గారు చాలా స్కీమ్స్ పెట్టారు. ఎస్పెషలీ మొన్న సైకిల్ డిస్ట్రిబ్యూషన్ నిజంగా అది మా స్కూల్స్కి ఇన్ టైంలో వెళ్ళడానికి చాలా ఉపయోగపడింది, నో డౌట్ ఎట్ ఆల్. ఎస్పెషలీ సూపర్ గైడెన్స్ ఫ్రమ్ ద హెడ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అండ్ డిప్యూటీ డిఈఓస్ హెడ్ మాస్టర్స్ కానీ ప్రతి ఒక్కరు వారు వాల్యుబుల్ టైం మా మీద పెట్టి మార్నింగ్ 4:30కి లెగమని, అది బ్రహ్మముహూర్తం అని చాలా బాగా చదువుకున్నాం. ఎంతైతే కష్టపడ్డామో కష్టం ఇప్పుడు ఏమీ గుర్తు రాలేదు. థ్యాంక్ యూ మేడం. ఇలాగే ప్రతి ఒక్క సంవత్సరం అలరించండి పిల్లల్ని. థ్యాంక్ యూ. చదవడానికి ఆసక్తి కొరుప్రోలు మేడం. కొరుప్రోలు కొన్నంత దాన్ని ఏమంటారంటే ఆ రాయల్టీ, డిగ్నిటీ. గుడ్, వెరీ గుడ్. నీ కాన్ఫిడెన్స్ లెవెల్ బాగుందయ్యా. గుడ్. ఏం చేద్దాం అనుకుంటున్నావు పెద్ద అయిన తర్వాత? వుడ్ లైక్ టు బి ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్. పొలిటికల్ లీడర్స్ ఎవరా? ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరా? మేడం ఒకసారి మేడం ఒక ఫోటో. ఎవరు కొడుకు? మీ నాన్న? ఓకే. తీసేవా? గుడ్.
అరే నీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కనిపించట్లేదు, నాకు పొలిటీషియన్ ఎవరో కనిపిస్తున్నారు నీలో. డెఫినెట్లీ మేడం, చేంజ్ అవుతాను అయితే. గుడ్, చదువుకొని. ఓకే, థ్యాంక్ యూ. ఒక పేరెంట్ మీరు మాట్లాడతారా? గౌరవనీయులైనటువంటి రాష్ట్ర హోంమంత్రి గారికి మరియు అలాగే మరి గౌరవనీయులు మరి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారికి, నర్సీపట్నం సబ్ కలెక్టర్ గారికి, అలాగే మండల నాయకులు, ఈ కార్యక్రమం చేసినటువంటి పేరెంట్స్ అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మరి ఈ కార్యక్రమం అనేది మరి మా మేడం గారు చేస్తున్నారు కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే చదువులు మరి చాలా మందిని చూసాము. మరి మేడం గారు కూడా ఒక ఆడపిల్లగా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్లారు. అయితే ఫస్ట్ నా గురించి చెప్పాలంటే, నా పేరు కృష్ణ అండి, కే కృష్ణ, ఎక్స్ సర్పంచ్ అండి. నేను ఇప్పటి నుంచో పార్టీ కార్యకర్తని. నేను మేడం గారి యొక్క అభిమానంతో నేను ఈ స్టేజ్లోకి వచ్చాను. అయితే మా పిల్లలిద్దరూ కూడా, నాకు ఇద్దరు ఆడపిల్లలే. పెద్ద అమ్మాయి కూడా విశాలక్ష్మిదేవి, అదే నక్పిల్ హాస్టల్లో స్కూల్ ఫస్ట్ వచ్చిందండి. ఇప్పుడు కూడా రెండో అమ్మాయి కే పూర్ణశ్రీ అని నక్పిల్లి స్కూల్ 543 మార్కులతో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందండి. అలాగే మా అమ్మాయి ఇంటర్మీడియట్ కూడా నారాయణ కాలేజీలో 909 మార్కులతో కూడా అక్కడ కాలేజీ కూడా ఫస్ట్ వచ్చిందండి. నాకు ఇద్దరు ఆడపిల్లలు జరిగిన చాలా ధైర్యంగా నా పిల్లల మీద ఆస్తి పడుతుంది. ఎందుకంటే పిల్లలు మంచి పిల్లలు బాగా చదువుతున్నారు. అలాగే మరి ఈ ఆడపిల్లలందరూ కూడా ఎక్కడున్నా సరే ఈ మంచి మార్కులతోటి మరి అన్ని విధాలా కూడా అన్ని రంగాల్లో కూడా మంచి అభివృద్ధి చెందుతున్నారండి. కాబట్టి మరి ఈ కార్యక్రమానికి టైం లేదు, ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానండి. ముఖ్యంగా ఒక విషయం అండి, ఏదైతే నక్పిల్లి రెసిడెన్షియల్ హాస్టల్ ఉందో మరి గత 4-5 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కానీ మేడమ్స్ కానీ అందరూ కూడా చాలా చక్కటి ఫలితాలు చేస్తున్నారండి. గతంలో కూడా మా అమ్మాయి, ఇప్పుడు అమ్మాయి, అలాగే ఇంటర్మీడియట్ కూడా మంచి మార్కులతో అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా మంచి కార్యక్రమాన్ని హాస్టల్ కూడా మంచి ఇదిగా చూసుకుంటూ అందరినీ కూడా జాగ్రత్తగానే చూసుకుంటున్నారని చెప్పేసి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ సార్. టీచర్స్ నుంచి ఒకరు మేడం మాట్లాడతారా మీరు? 2 minutes. 2 minutes ఎందుకు వస్తామంటే వెదర్ చాలా హాట్గా ఉందండి. సభాయ నమః. వేదికను అలంకరించినటువంటి మొదటిగా నేను చెప్పాలి అంటే మా ఇంగ్లీష్ మేడం గారు, తర్వాత ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ మేడం గారు, తర్వాత మా ప్రియతమ ఎమ్మెల్యే గారు, ఈరోజు హోమ్ మినిస్టర్ మేడం గారు. నిజంగా మేము మా నుంచి వచ్చినటువంటి మేడం గారు మా శాఖ నుంచి వచ్చారని చెప్పడానికి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాము. మా మనిషి ఒకరు ఉన్నారు అనే ఆత్మీయ భావన మాకు కలుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మా కలెక్టర్ మేడం గారు మాకు నేను జిల్లా స్థాయిలో పనిచేసినప్పుడు కన్నా కూడా మేడం గారు ఏంటా అనేది నేను స్కూల్ హెచ్ఎంగా అయిన తర్వాత తెలుసుకున్నాను. మమ్మల్ని పరుగులు పెట్టించారు, కానీ ఆ పరుగుల వెనకాల విజయాలు ఉన్నాయని నిరూపించారు. నిజంగా కలెక్టర్ మేడం గారు మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహము మేము ఎప్పటికీ మర్చిపోలేంది. ఆర్టీఓ సార్ నమస్తే సార్. అలాగే ఈ వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులందరికీ కూడా మా నమస్కారము. ఈరోజు ఈ కార్యక్రమానికి మేము రావడం మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే మేము కొత్తగా డిఎస్సిలోని హెచ్ఎంస్గా ప్రమోట్ అయ్యి వచ్చాం. ఎస్రాయవరం మండలము, నక్కపల్లి మండలము, పాయకరావుపేట మండలము మొత్తం అందరం కూడా లేడీ హెచ్ఎంస్ ఎక్కువగా వచ్చాం మేడం. 90% లేడీ హెచ్ఎంస్ వస్తే ఒక 10% జెంట్స్ కూడా హెచ్ఎంస్ అందరూ కూడా మాతో 20-25 హెచ్ఎంస్గా సెలెక్ట్ అయ్యి కొత్తగా వచ్చినప్పటికీ కూడా మాకు డిప్యూటీ డిఈఓ సారు, డిఈఓ సారు, కలెక్టర్ మేడం ఇచ్చిన ప్రోత్సాహంతో, అలాగే మా నోడల్ హెచ్ఎంస్ ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఈరోజు మంచి విజయాలు సాధించగలిగాము. మా స్కూల్ వరకు చెప్పాలంటే మాకు 90% మార్కులు, 90% మంది పిల్లలు ఉత్తీర్ణులయ్యారు. 584 ఫస్ట్ ర్యాంకు, 581 సెకండ్ ర్యాంకు, 500 దాటి వచ్చిన వాళ్ళు 24 మంది. 24 మంది మా పిల్లలకి 500 మార్కులు దాటాయి అంటే దాని వెనకాల చాలా ప్రణాళిక ఉందండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది నవంబర్ కల్లా మేము సిలబస్ కంప్లీట్ చేయించాం. మా గౌరవ అధికారులు అందించినటువంటి ఉత్తర్వుల వల్ల మేము నవంబర్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసాము. డిసెంబర్ 1 నుంచి 100 డేస్ ప్రణాళిక స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా 30 రోజులు ఉంది ఎగ్జామ్ అనగా 30 డేస్ యాక్షన్ ప్లాన్ అని ఇంకొక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఒకటి క్రియేట్ చేశారు. 30 డేస్ యాక్షన్ ప్లాన్ వల్ల ఎవరైతే రైజింగ్ స్టార్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా షైనింగ్గా మారగలిగారు. నేను గర్వంగా చెప్పే విషయం ఏంటి అంటే షైనింగ్ అని చెప్పిన పిల్లలందరికీ కూడా 450 మార్కులు దాటి వచ్చాయి. ఇదే కాదండి, ప్రభుత్వ పాఠశాలలు దేనికి తీసిపోవు అని చెప్పడానికి క్వాంటమ్ ఏజ్ అండ్ పొటెన్షియల్స్ అనే కార్యక్రమాన్ని ఒక దాన్ని నిర్వహించి మా ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అంటే మండలం నుంచి ఒక్కళ్ళను సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో మా పాఠశాల విద్యార్థిని అయినటువంటి సిహెచ్ రేణుకాదేవి గౌరవ లోకేష్ గారి ఆధ్వర్యంలోని ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ వెళ్ళి రష్యన్ కొలాబరేషన్ తోటి మాట్లాడి అక్కడ రీసెర్చ్ సెంటర్లు అన్నీ చూసి వచ్చే అవకాశం జరిగింది. అలాగే ఈ సంవత్సరం నిర్వహించినటువంటి అతిపెద్ద కార్యక్రమాల్లో మరొకటి ఏంటి అంటే అసెంబ్లీ నిర్వహించడం అండి. విద్యార్థులతోటి అసెంబ్లీ నిర్వహించడం అనేది చిన్న విషయం కాదు. అలాంటి దాంట్లో కూడాను మా పాఠశాల నుండి రేణుకాదేవి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే GST 2.0 అని ఒక కార్యక్రమం నిర్వహించారు. దానికి శ్రీ మోడీ గారు మన ప్రధానమంత్రి వర్యులు వారు ఆహ్వానించడం జరిగింది. పిల్లలందరితోటి మాట్లాడడం జరిగింది. వీళ్ళు GST 2.0 గురించి ఎంత తెలుసుకున్నారో స్వయంగా ఆయన తెలుసుకుని మాట్లాడడం విద్యార్థులతోటి. అందులో కూడా మా పాఠశాల విద్యార్థిని ఉండడం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేడం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నాకు ఈ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మేడం గారు మీ పర్మిషన్తో మన నియోజకవర్గం టాపర్ అమ్మాయి ఉందండి, లాస్ట్ అమ్మాయి మాట్లాడుతుంది. రమ్మా. గౌరవ హోమ్ మినిస్టర్ గారికి మరియు గౌరవ కలెక్టర్ గారికి నా నమస్కారాలు. మరియు స్టేజ్ మీద నా పేరు కనిగిరి హరిణి అండి. నేను ఎస్ రాయవరం మండలం జెడ్పీహెచ్ఎస్ పెదగుంబలూరు పాఠశాలలో చదువుకున్నాను. నాకు 591 మార్కులు వచ్చాయి. నేను డిస్టిక్లో 3rd ప్లేస్ నాది. ఇంత గొప్ప రిజల్ట్ రావడానికి గల కారణం ముందుగా మా హెచ్ఎం మేడం, ఇంకా టీచర్స్ అండ్ నా పేరెంట్స్ వీళ్ళందరూ నాకు చాలా సహకరించారు. పొద్దున్నే 5 o'clockకి గ్రూప్ కాల్ చేసి మా టీచర్స్ అందరూ మేలుపరిచేవారు. విద్యార్థి మేలుకో ముందుకు సాగుపో అనే కార్యక్రమాన్ని చేపట్టారు. దానికి చాలా ఆనందిస్తున్నాను. నిజంగా ఇందాక చెప్పినట్టే ఎవరో ఫెయిల్ అవుతానన్న విద్యార్థులకు కూడా పాస్ అవ్వగలే ధైర్యం కల్పించారండి. చాలా థ్యాంక్స్. ఇంకా ఇలాగే మరెన్నో 100 డేస్ యాక్షన్ ప్లాన్ లాగే మరెన్నో కొత్త స్కీమ్స్ పెట్టాలని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఎన్ని గంటలకు లెగిస్తున్నావు? మార్నింగ్ 6కి లెగిస్తున్నాను. అంటే 5 o'clock అంటే ఇంతకు ముందు టీచర్స్ లేపేవారు కాబట్టి లేచాను అన్నావు కదా? లేదు మేడం, 5 o'clock అందరు టీచర్స్ అందరినీ లేపేవారు. నేను 4కే లేచేదాన్ని. 4కే లేచేదాన్ని. చదువులు సరస్వతి. మీ పేరెంట్స్ ఏరి? మా నమస్తే, కూర్చోమ్మా, కూర్చోండి. ఎంతమంది మీరు అక్క చెల్లెలు అన్నదమ్ములు? అక్క చెల్లెలు ఇద్దరం మేడం. ఇద్దరు. నీకు పెద్దదానివా నువ్వు చిన్నదానివా? చిన్నదాన్ని మేడం. మీ అక్క ఏం చేస్తుంది? ఫార్మ్ డి చదువుకుంటుంది మేడం. డిఫార్మసీ చేస్తుంది. ఫార్మ్ డి ఎక్కడ? రాజమండ్రిలో చదువుకుంటుంది మేడం. రాజమండ్రిలో చదువుకుంటుంది. గుడ్. ఇంకెంతకు మించి ఎక్కువ అడగనులే. మీ నాన్న మీ అమ్మ ఉన్నారు, తర్వాత మాట్లాడుకుందామా. వాలీబాల్ ప్లేయరా నువ్వు? గుడ్ గుడ్. కంటిన్యూ చేయి. ఏంటి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? డేటా సైంటిస్ట్ అవుదాం అనుకుంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా. ఇక మొన్ననే మన నియోజకవర్గం నుంచే చివరి అమ్మాయి మేడం రేణుకనే అమ్మాయి గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారిని కూడా ఫ్లైట్లో వెళ్ళి కలిసి వచ్చింది. ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి అమ్మాయిని ఇన్వైట్ చేస్తున్నాము.
అందరికీ నమస్కారం అండి. నా పేరు రేణుకాదేవి. నేను జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల నక్కపల్లి మండలం అనకాపల్లి జిల్లాలో చదివాను. నాకు 10th లో 584 మార్క్స్ వచ్చాయి. దీని వెనకతల మా హెచ్ఎం మేడం, మా టీచర్స్, మా పేరెంట్స్ సపోర్ట్ బాగా ఉంది. అలాగే హోమ్ మినిస్టర్ మేడం, అలాగే మన కలెక్టర్ మేడం అందరి సపోర్ట్ ఉంది. నేను నార్మల్గా స్కూల్లో 100 డేస్ యాక్షన్ ప్లాన్ చదువుతున్నప్పుడు ఆ డిఓ సార్ వచ్చారు. ఎన్ని మార్క్స్ వస్తాయంటే 590+ అన్నాను. సో 590+ తెచ్చుకోలేనందుకు సారీ సార్. కొంచెం నర్వస్గా ఉంది, ఏమైనా తప్పు మాట్లాడితే సారీ. సో నేను ఫ్లైట్లో నేను చాలా స్పీచెస్ ఇచ్చాను. ఎందుకో ఇప్పుడు కొంచెం భయంగా ఉంది. సో ఆ స్పీచెస్ వల్లే నేను ఫ్రీగా ఫ్లైట్లో ఢిల్లీ కూడా వెళ్ళవచ్చాను. అండ్ ఢిల్లీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టూడెంట్ ఎమ్మెల్యేగా పైకరోపేట కాన్స్టిట్యుయెన్సీని రిప్రజెంటేషన్ చేస్తూ వెళ్ళాను. సో ఇప్పుడు 584 మార్క్స్తో వచ్చాను. నేను చదవలేను అంటే నువ్వు ఎందుకు చదవలేవు, మార్నింగ్ లేగాలని మా హెచ్ఎం మేడం పట్టుపట్టారు. నైట్ 1 or 2కి పడుకునేదాన్ని. సో మార్నింగ్ 4కి లెగిసేదాన్ని. అప్పుడప్పుడు లేకపోతే నువ్వు ఎందుకు లేగవు, నువ్వు కన్ఫర్మ్గా చదవాలి బాగా ప్రోత్సహించారు. సో మా ఎంఈఓస్ కానీ మా డిఓస్ కానీ ప్రతిసారి స్కూల్ని ఇన్వైట్ చేసి మీరు బాగా చదవాలి, పాస్ అవ్వలేని వాళ్ళు కూడా నువ్వు కన్ఫర్మ్గా పాస్ అవ్వాలి అని బాగా ప్రోత్సహించేవారు. సో దీని వెనకాతలున్న అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. మీ అమ్మగారేరి అమ్మ, నువ్వు ఎప్పుడు లేపలేదా? డిఈఓలు ఎంఈఓలు లేపారని చెప్తుంది. అంటే అమ్మ లేపితే లేకలేదన్నమాట. లేదు వెరీ గుడ్. ఎందుకు ఏం లేదు మేడం. ఇక చివరిగా గౌరవ కలెక్టర్ గారు మాట్లాడడానికి ముందు మీ పర్మిషన్తో మునుపెన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో లేని విధంగా కంబైన్డ్ ఏపీ స్టేట్ కానీ బైఫర్కేటెడ్ స్టేట్లో కానీ మొట్టమొదటిసారిగా ప్రభుత్వం తరపున ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు సాధించినటువంటి మార్కులు ర్యాంకులతో అన్ని వార్తాపత్రికల్లోని కూడా మా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు 596, 595, 594, 593 అని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వార్తాపత్రికల్లో కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యొక్క ఫోటోలు ముద్రించి ప్రభుత్వ పాఠశాల యొక్క శక్తిని, ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల యొక్క శక్తిని, అలాగే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు సాధిస్తున్నటువంటి కీర్తిని రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించడం అనేటువంటిది చరిత్ర లేదు మేడం ఎప్పుడు కూడా. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి ఉపాధ్యాయులందరి తరపున, తల్లిదండ్రుల తరపున, విద్యార్థులు గట్టిగా ఒకసారి చప్పట్ల ద్వారా గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు నారా లోకేష్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యార్థుల తరపున, పేరెంట్స్ తరపున, టీచర్స్ తరపున మన పాఠశాల విద్యార్థుల యొక్క కీర్తిని ప్రకటింపజేసేలా అందరికీ తెలియజేశారు. మొట్టమొదటిసారిగా సభాముఖంగా వారికి మరొకసారి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. ఇప్పుడు మీ అనుమతితో చివరిగా మేడం కలెక్టర్ మేడం గారు శ్రీమతి విజయకృష్ణన్ ఐఏఎస్ వారు మాట్లాడతారు. సో ఈరోజు మనం ఈ 10th ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకున్న పిల్లల్ని ఫెలిసిటేట్ చేయడానికి ఇక్కడ గ్యాదర్ అయి ఉన్నాము. ఈ ప్రోగ్రామ్ జరగడానికి ద మెయిన్ రీజన్ వచ్చి మన హానరబుల్ హోమ్ మినిస్టర్ శ్రీమతి వంకలపూడి అనిత గారు. మేడంకి కొద్దిగా చప్పట్లు కొట్టాలి కదా, అలా కూర్చుంటారు వేడి ఎక్కువైపోయినట్టు. సో అంటే ఈ యూజువల్గా మనం ఈ జిల్లాలో ఇది రెండవసారి నేను ఈ రిజల్ట్స్ చూడడం యాజ్ ఎ కలెక్టర్గా. ఫస్ట్ టైమే మనం మేడంనే స్టార్ట్ చేశారు. పిల్లలు పాస్ అయిన మంచి మార్క్స్తో పాస్ అయిన పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళని ఫెలిసిటేట్ చేసి దాని వలన ప్రభుత్వం ఎంత ఎఫర్ట్ తీసుకుంటుంది పిల్లల చదువులో అన్నది చూపించడానికి స్టార్ట్ చేశారు లాస్ట్ టైం కంటే ఈసారి ప్రోగ్రామ్ గ్రాండ్గా అయిపోతుంది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో 2-3 పాయింట్స్ చెప్పాలని అనుకున్నాను. ఒకటి,
పేరెంట్స్ మీరు అందరూ ప్రభుత్వ పాఠశాల మీద పెట్టిన నమ్మకాలకి ఫస్ట్ ధన్యవాదములు. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోతుంది. టీచర్ ఏమో అవుట్సోర్సింగ్లో తీసుకుంటారు. 10,000 20,000 ఇచ్చే టీచర్ పెట్టి 4 రూమ్లు కట్టి ప్రైవేట్ స్కూల్ నడిపిస్తే అక్కడ పంపడానికి ఉన్న ఇంట్రెస్ట్ లక్షల పైన శాలరీ ఇచ్చి బిఎడ్ ఎంఎడ్ చదివిన వాళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసి వాళ్ళతో మనం చదువు చెప్పినప్పుడు వాళ్ళకి మన ప్రభుత్వ పాఠశాలకు ఉన్న డిఫరెన్స్ అనేది ఎప్పుడు మేము బయటికి వెళ్ళి చెప్పలేదు. ఇదే ఫస్ట్ టైం. సో దానికి ప్రత్యేకంగా మన హెచ్ఆర్డి మినిస్టర్ గారికి మనం నమస్కారాలు చెప్పుకొని, ఈసారి కూడా చాలా బాగా చేశాము. 90% అనేది అంత ఈజీ కాదు. 90% పిల్లలు పాస్ అయ్యారు. దాంట్లో ఆల్మోస్ట్ 3,000 మంది దాకా మనకి 90% కంటే ఎక్కువ మార్క్స్ తీసుకువచ్చినారు. దీనికంటే ఎంత పెద్ద రిజల్ట్ మనకి కావాలి? ఈ గౌరవం ఇచ్చిన ప్రతి పిల్లవాళ్ళకి నా ధన్యవాదములు. ఈసారి కూడా మీ అందరినీ చూసి మీ ఊర్లో మీ పక్కన ఉన్న వాళ్ళు, ఎదురింటి వాళ్ళు అందరినీ మీరు మోటివేట్ చేసి ప్రభుత్వ పాఠశాలనే చదవాలి. మంచి క్వాలిటీ ఉన్న టీచర్స్ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నట్టు ప్రైవేట్ స్కూల్లో ఉండరు. ఇది ఓపెన్గానే చెప్తున్నా. మనకు దగ్గర ఉన్న క్వాలిటీ డెఫినెట్గా ఉండదు. రెండవది, స్కూల్ యూనిఫామ్ నుంచి, బుక్స్ నుంచి, నోట్ నుంచి, బ్యాగ్ నుంచి అన్నీ మనం ఫ్రీగా ఇస్తున్నాం. ఫ్రీగా వచ్చినప్పుడు, క్వాలిటీ వచ్చినప్పుడు పక్కన ఇంటి వాళ్ళకి చూపించుకోవడానికి ప్రతిరోజు ఇంటికి బస్సు వస్తుంది, దాంట్లో పిల్లల్ని కూర్చోపెట్టి మంత్లీ 10,000 ఖర్చు పెట్టి చదివిస్తున్నానని చెప్పుకోవడానికి మీరు అందరూ చేసుకుంటున్నారా అని అడగండి. ఎవరైనా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే. అంతే కదమ్మా? ఫ్రీగా ఇస్తున్నాము, మంచి క్వాలిటీ టీచర్ పెడుతున్నాము. ప్రతిరోజు టీచర్ వస్తున్నారా, పిల్లలు వస్తున్నారా మానిటర్ చేసుకుంటున్నాము. మధ్యాహ్న భోజనం మంచి క్వాలిటీ పెడుతున్నాము. ఇన్ని మానిటరింగ్ చేసి, ఇంత ఫెసిలిటీస్ చేసి, ప్రతి మంత్ ప్రతి వారం టీచర్స్ అందరినీ రివ్యూ చేసుకొని మన పిల్లలు పాస్ అవ్వాలని ప్రత్యేకంగా వాళ్ళకి 100 రోజులు ప్రోగ్రామ్ అని పెట్టి పిల్లలు చెప్పినారు 5 గంటలకే పిల్లల్ని లేపుతున్నాము అని. ఇంత మేము కష్టపడుతున్నాం కదా. ప్రభుత్వ ఆఫీసర్స్ పడుతున్న కష్టాలని పక్కన ఉన్న వాళ్ళకి చెప్పి ప్రైవేట్ స్కూల్కి పంపించి డబ్బు ఖర్చు పెట్టద్దు, పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కే పంపించండి, మా పిల్లలు చూడండి ఎంత మంచి మార్క్ తీసుకున్నారు అని చెప్పి మోటివేట్ చేసి, మన జిల్లాలో లాస్ట్ ఇయర్ ఒక స్కూల్లో 10 మంది చదివితే ఈరోజు ఈ సంవత్సరం అట్లీస్ట్ 100 మంది అయినా మా స్కూల్కి వెళ్తున్నట్టు మీరు అందరూ కృషి చేయాలని మిమ్మల్ని మళ్ళీ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ మేడం. ఇక చివరిగా మీరంతా ఎప్పుడెప్పుడు మేడం మాట్లాడతారని ఎదురు చూస్తున్నారు. గౌరవ హోంమంత్రి వర్యులు అనిత మేడం గారిని మాట్లాడాల్సిన కోరుచున్నాను. అమ్మా, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎండగా ఉంది బయట, అయినా కూడా తప్పలేదు మిమ్మల్ని అందరినీ కలిసి ఇక్కడ ఒక వేదిక మీద మిమ్మల్ని అందరినీ కూడా కూర్చోబెట్టి సంవత్సరం పాటు కష్టపడి చదివిన పిల్లలకి, అదేవిధంగా ఎన్నో త్యాగాలు చేసి ఆ పిల్లల్ని చదివించిన తల్లిదండ్రులకి, అదేవిధంగా వాళ్ళ ఉద్యోగ ధర్మం అనే కాకుండా నా బిడ్డలు అంటే తన సొంత బిడ్డల్లాగా విద్యార్థులందరినీ కూడా వాళ్ళందరూ కూడా సొంత బిడ్డల్లా భావించి 24 గంటలు వాళ్ళ సొంత కొడుకుకో కూతురుకో అన్ని మార్కులు రావాలని కోరుకున్నారో కోరుకోలేదో నాకు తెలియదు, కానీ నేను చదువు చెప్పిన స్కూల్లో నా పిల్లలు, నా విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అవ్వాలని నిరంతరం తప్పించే మా ఉపాధ్యాయ సోదరిమణులందరికీ కూడా ఒక వేదిక మీద స్వాగతం పలకాలి, ఒక సన్మానం చేసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఇంత మండు టెండలో కూడా మిమ్మల్ని పిలిచినందుకు మొట్టమొదటిసారిగా క్షమాపణ కోరుతూ మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతం కూడా పలుకుతున్నా. ఎందుకంటే ఈ కార్యక్రమానికి నేను కలెక్టర్ గారికి ఫోన్ చేసి అమ్మ ఈ కార్యక్రమం తీసుకుంటున్నాను అంటే తను కూడా అమ్మ నేను వస్తాను ఆ కార్యక్రమానికి, నా ప్రోగ్రామ్ ఎన్నున్న పిల్లల్ని కంపల్సరీగా మీరు అంత ఎంకరేజ్ చేస్తున్నందుకు నేను కూడా రావాలి అని చెప్పి ఈరోజు తనకి ఎన్ని పనులున్నా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు నా సోదరిమణి కలెక్టర్ గారు విజయకృష్ణ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంకా మా నాయకుల సంగతి మీకు తెలియక్కర్లేదు, చెప్పక్కర్లేదు. నా నోటి నుంచి మాట రావడమే తడువు,
అమ్మ ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాను అన్నా అంటే వెంటనే ఆ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసిన వేదిక మీద ఉన్న నా అన్నదమ్ములందరికీ కూడా, నా పార్టీ సోదరులందరికీ కూడా, మా ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడూ కూడా మా శ్రీనివాస్ గారు కానీ మా నూకరాజ్ అన్న కానీ వీళ్ళిద్దరూ ఏంటంటే ఏదైనా డిపార్ట్మెంట్ పరంగా చేయాలంటే నాకు వారధులు అనమాట వీళ్ళిద్దరూ కూడా. అటు నూకరాజ్ అన్న, ఇటు మా శ్రీనివాస్ గారు. మీకు తెలియాలి కదా, శ్రీనివాస్ గారు మా ఊరు అల్లుడు, అంటే మా ఇంటి ఎదురుగా ఉండేవారు అనమాట. నేను చదువుకున్నప్పుడు వాళ్ళ మిస్సెస్, నేను నా సీనియర్ వాళ్ళ మిస్సెస్, షీఈ్ ఆల్సో టీచర్. సో ఇద్దరిని కూడా ప్రత్యేకంగా నేను అభినందించాలి, థ్యాంక్స్ చెప్పాలి ప్రత్యేకంగా వాళ్ళకి. అదేవిధంగా మా డిప్యూటీఓ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రతిసారి కూడా ఈ 100 రోజుల ప్రోగ్రాం అనేసరికి ఎంతో కొంత ముందు నేను భయపడ్డా, అదేవిధంగా టీచర్లు కూడా భయపడ్డారు. ఈ 100 రోజుల ప్రోగ్రాం ఎలా ఉంటుందో ఏంటో అంటే నేను కూడా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి చెవులో చెప్పా, 100 రోజుల ప్రోగ్రాం అంటున్నారు, కొంచెం చూసుకోండి, ఎక్కడి నుంచి రివర్షన్ వచ్చినా పర్వాలేదు కానీ మా టీచర్ల దగ్గర నుంచి రివర్షన్ రాకూడదు, ఒకసారి ఆలోచించుకోండి అంటే ఆయన ఒక మాట అన్నారు, అమ్మ నేను ఒక మంచి ఉద్దేశం గురించి ప్రోగ్రాం పెట్టాను, ఆ మంచి ఉద్దేశంలో ఈ రోజు కాకపోయినా 100 రోజుల తర్వాత అయినా మీ టీచర్స్ నోటి నుంచే ఇది మంచి ప్రోగ్రాం అని చెప్పుకునే పొజిషన్కి రావాలని నేను కోరుకుంటున్నా, అది జరుగుతాదని నమ్మకంతో ఉన్నా, వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి లోకేష్ గారి గురించి, విద్యాశాఖ మంత్రి గారి గురించి. మేమందరం కొత్త పాలిటిక్స్ లో మంత్రులం అయిపోయాం, ఇంకా మాకన్నా లోకేష్ గారు ఇంతకు ముందు కూడా మంత్రి అయ్యారు. కానీ ఎలా ఉంటుందంటే ప్రతినిత్యం కూడా నేర్చుకునే పొజిషన్ లో ఉంటారు. ఏదైనా ఒక స్టెప్ వేస్తేనే కదా అది అవుతాదా అవ్వదా తెలియాలి, లేకపోతే అది సక్సెస్ అవుతామా ఫెయిల్యూర్ అవుతామా అన్నది కూడా ఒక స్టెప్ వేస్తేనే కదా మనకి తెలిసేది అని. కానీ విషయం ఏంటి అమ్మా, అక్కడ ఇద్దరు నుంచున్నారు, ఏం తగులుతుంది వాళ్ళకి? అట్లాగనే అటు ఇటు ఒకరు నుంచున్నారు ద్వారబంధాల. సారీ పాప వాళ్ళ ఎవరికి తగలట్లేదు గాలి, మీకు తగలట్లేదు, మీరు అద్దరు అడ్డగా నుంచుంటారా? మెయిన్ ఏమనేవారంటే సార్ కూడా ఏమంటారంటే ఒక స్టెప్ వేస్తేనే కదా మనం సక్సెస్ అవుతామా లేకపోతే ఫెయిల్యూర్ అవుతామా అన్నది. అదేమీ కాకుండా ఇక్కడే కూర్చుంటే కనుక మనం అక్కడే ఉండిపోతాం. 10 పనులు చేసినప్పుడు మహా అయితే 1 or 2 తప్పులు జరుగుతాయి, జరిగితే జరగనివ్వండి, దాని నుంచి నేర్చుకుందామని చెప్పి మాకన్నా చిన్నోళ్ళైనా కూడా మా అందరికీ కూడా చెప్పే బాధ్యత తీసుకున్నారు. అందులో భాగంగానే ఈరోజు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయటం. ఆ విద్యా వ్యవస్థను ఎంత సమూలంగా ప్రక్షాళన చేశారంటే హెచ్ఆర్డి మినిస్టర్ తీసుకునేటప్పుడు ఆయన కొంచెం భయపడ్డారు, నేను చేయగలనా లేదా అనుకున్నారు. కానీ ఈ రోజు ఆయన చేసి చూపించారని చెప్పడానికి మీ అందరి తాలూకా విజయాలు ఒక నిదర్శన కింద భావించవచ్చు. నిజంగా మేము ఎంత హ్యాపీ ఫీల్ అవుతా ఉంటే ఒక్కొక్కసారి ఈ రోజు స్కూల్లోని మధ్యాహ్న భోజన పథకం తాలూకా క్వాలిటీ పెంచడంలో కానీ, ఆఖరికి స్కూల్ డ్రెస్సులు, షూస్, బ్యాగ్స్ వాటి క్వాలిటీ విషయంలోని కానీ, ఇంతకు ముందు ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం కాదు కానీ ఇంతకు ముందు గవర్నమెంట్ లో బ్యాగులు ఇస్తే 6 నెలలకి పినీసులు పెట్టుకొని తిరిగే వాళ్ళ పిల్లకాయలు. పినీసులు ఎక్కడరా అంటే పీక్కుపోయి కుట్టించుకోవడానికి కూడా లేక పినీసులు పెట్టుకొని తిరిగేవాళ్ళు. కానీ ఈ రోజు బ్యాగ్ క్వాలిటీ దగ్గర నుంచి, షూ క్వాలిటీ దగ్గర నుంచి, డ్రెస్ క్లాత్ క్వాలిటీ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా తన పిల్లోడికైతే ఎలాంటి బట్టలు వేయాలి అని అనుకుంటారో అలాంటి బట్టలు నా గవర్నమెంట్ స్కూల్లో చదివే ప్రతి బిడ్డకి ఉండాలి అనుకుని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అలా తీసుకొచ్చే కార్యక్రమాన్ని కూడా ఈరోజు మనం చూస్తున్నాం. దానిలోనే కాదు, ఇవన్నీ కూడా 100 days ప్రోగ్రాము, ఎక్కువ మంది గవర్నమెంట్ స్కూల్లో చదవాలని తప్పన ఆటోమేటిక్గా ఏ టీచర్కైనా, ఏ తల్లిదండ్రులకైనా, ఏ విద్యాశాఖ మంత్రికైనా మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటుంది. మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలో చాలా మందికి తెలియదు. నేను వన్ ఫైన్ డే మార్నింగ్ లేచిన వెంటనే పేపర్ చూసా, అంతవరకు నాకు కూడా తెలియదు. ఒక్క నిమిషం నాకు ఒళ్ళు జలదరించింది, ఒక్క నిమిషం లిటరల్లీ. అంటే చూసి నేను వెంటనే లోకేష్ గారికి ఫోటో పెట్టి మెసేజ్ పెట్టాను, థ్యాంక్ యూ బాబు అని పెట్టాను మెసేజ్. లిటరల్ ఎందుకు చెప్తున్నానంటే ఏ రోజైనా 10th క్లాస్ ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చిన వెంటనే నెక్స్ట్ డే ఈనాడు, ఆంధ్రజ్యోతి, మిగతా పేపర్లన్నీ 1-2-3 పేపర్లు 1-1-1 అని, 2-2-2 అని ఈ రకరకాల స్లోగన్లతో మనకి వినిపించేవి. కానీ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ మొట్టమొదటిసారిగా ఈ రకంగా పెద్ద పేపర్లో టాప్ అంటే మొట్టమొదటి పేజీలో మన గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లల తాలూకా మార్కులతో ఒక యాడ్ వచ్చిందంటే నిజంగా ఎలాంటి బుర్రకైనా తట్టిందా అండి? ఇంతకన్నా పెద్ద పెద్ద వాళ్ళు చేశారు ఈరోజు విద్యాశాఖ మంత్రుల కింద. కానీ వాళ్ళెవ్వరికీ రాని ఆలోచన చిన్నోడైనా ఆ మనిషికి వచ్చి కేవలం గవర్నమెంట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు దాన్ని ఏర్పాటు చేసి ఈరోజు మీ అందరికీ కూడా ఒక ఉత్సాహాన్ని ఇవ్వడమే కాదు, మీకు ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చిన పరిస్థితి కూడా కనిపించింది. ఇలాంటి వ్యవహారాల్లో మేము చేసేది చాలా తక్కువ.
సాధారణంగా ఎక్కడైనా ఏ స్కూల్లోనైనా ఏదైనా ఇబ్బంది కలిగిందంటే మొట్టమొదటిగా స్పందించే వ్యక్తి. పోనీ ఇవన్నీ పక్కన పెడితే మేము కూడా ఏదో చేయాలి అన్న ఆలోచనతో ఈరోజు 10th క్లాస్ పిల్లలు, ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో చదువుకునే పిల్లలు, అదృష్టం ఏంటంటే ఈరోజు ఉమెన్ రిజర్వేషన్ ఎప్పుడు వస్తుందా అనేది చూస్తున్న ఇటువంటి తరుణంలో మా ఆడబిడ్డల తాలూకా నైపుణ్యాలు చూస్తూ ఉంటే, ఇందాకే మా డిప్యూటీ గారు చెప్తున్నారు, టాప్ 11 మెంబర్స్ లో టాప్ 12 లో జిల్లాలో టాప్ 12 వస్తే అందులో 11 మంది అమ్మాయిలే ఉన్నారంట. ఇంతకన్నా ఏం చెప్పాలండి? మా ఆడబిడ్డలు బంగారు తల్లి అని చెప్పుకోవడానికి. ఆడపిల్ల పుడితే ఆడపిల్ల అనే సందర్భాలు రాగాలు తీసి మాట్లాడే దగ్గర నుంచి, అత్తగారుల దగ్గర నుంచి, ఆడపడుచుల దగ్గర నుంచి, ఆఖరికి అమ్మా నాన్న దగ్గర నుంచి ఈ రోజు నాకు ఆడపిల్ల పుట్టింది, నా ఆడపిల్ల నన్ను చూసుకుంటుందని గర్వంగా చెప్పుకునే పొజిషన్ కి నా ఆడపిల్లలందరూ వచ్చారు. ఈ రోజు కలెక్టర్ గారు ఒక ఆడపిల్ల, మొదటి వరకు మా దీపిగా ఉండేది ఎస్పీ. మేము మా ముగ్గురు స్టేజ్ మీద చూస్తే నిజం కులుకున్న వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా. ఆర్డీఓ కూడా ఆ టైంలో లేడీ కూడా ఉంది, జేసీ మేమందరం కూడా, ఆఖరికి మీ అంత ప్లాన్ కూడా లేదు. ఇంతమంది లేడీస్ ఒక ఆఫీసర్ లెవెల్లో కూర్చుంటే నిజంగా అదొక పండగ. నేను చాలా సందర్భాల్లో అంటా, 100 మంది మగాళ్ళు ఉన్నాయండి, 10 మంది ఆడాలు ఉంటే ఎంత కలర్ఫుల్ ఉంటుంది. ఒప్పుకోండి అబ్బా, మీరేనా చప్పట్లు కొట్టండి, కొంచెం గట్టి కొట్టండి. 5 ఆడపిల్ల తండ్రి చప్పట్లు కొట్టకుండా కూర్చున్నావు. 2 ఆడపిల్లలు డాక్టర్లు చదువుతున్నారు మళ్ళా. అంతే. సో నేనేమంటానంటే ఈ రోజుల్లో ఆడపిల్ల కాదు, మగపిల్లడు కాదు, ఇద్దరు సమానంగా చదువుకుంటున్నారు. అన్ని రంగాల్లో ఇద్దరు కూడా ముందుకెళ్తున్నారు. మనం ప్రోత్సహించే విధానం బట్టి ఉంటుంది. అట్ ద సేమ్ టైం నేనేమంటానంటే పిల్లల్ని చదివించడం ఒక్కటే కాదు, పిల్లలు ఏ మార్గంలోకి వెళ్తున్నారన్నది కూడా ప్రతి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, ఏమి చూస్తున్నారు మొబైల్స్ లో, ఎక్కడికి వెళ్తున్నారు, ఎన్ని గంటలకు వస్తున్నారు, ఒక ఆడబిడ్డ మీద ఒకరి మీదే కాదు, మగ పిల్లల మీద కూడా మనం ఆ దృష్టి పెట్టి చేసుకుంటేనే మన బిడ్డలు మన ప్రశాంతంగా మన దగ్గర పరిస్థితి కనిపిస్తాం. నేను ఎందుకు చెప్తానంటే ఈ రోజు కానీ ఏదో ఒక ప్రోత్సాహం ఇవ్వాలి అట్ ద సేమ్ టైం ఒక రికగ్నిషన్ ఇవ్వాలి. నెక్స్ట్ జనరేషన్ చదివే వాళ్ళకి కూడా ఒక ఉత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు చెప్తున్నా. నేను ప్రత్యేకంగా దీని ద్వారా టీచర్స్ కానీ ఇక్కడ పేరెంట్స్ చెప్పదంటే మన బిడ్డలు ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు అన్నది దాంతో పాటు ఏ ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మంది. రీసెంట్ గా నాకు ఒక్కసారి ఉంటే భయం వేస్తా ఉంటది. మొన్న నేను ఒక ప్రిజన్ విజిట్ కి వెళ్ళాను తిరుపతిలో. ప్రిజన్ విజిట్ వెళ్తే చాలా మంది ఖైదీలు అందరూ అలా నుంచున్నారు. నేను ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాను. నా కళ్ళు ఎందుకు ఒక అబ్బాయి మీద వెళ్ళింది. అబ్బాయికి హార్డ్లీ చూస్తే 20-21 సంవత్సరాలు ఉంటుంది. 20 సంవత్సరాలు ఉంటాయి. దగ్గరికి వెళ్ళి నిజం చేసావా అంటే అబ్బాయి నెమ్మదిగా చీటింగ్ కేసు మేడం అన్నాడు. ఏం చదువుకున్నావు అన్నా, చదువుకున్న పిల్లడిలాగే కనిపిస్తున్నాడు. ఏం చదువుకున్నావు అన్నా, బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను మేడం అన్నాడు. నా గుండె గుంచి కొట్టుకుంది, గట్టిగా కొట్టుకోవడం మొదలు. ఏం చేసావురా అన్న అంటే ఈ లోపు మా జైలర్ వచ్చి చెప్తున్నారు, మేడం ఏం లేదు మేడం, ఒక అమ్మాయి ఈ అమ్మాయి రిలేషన్ లో ఉండేవారు, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది మేడం. ఆ అమ్మాయికి 18 లక్షల ప్యాకేజ్ క్యాంపస్ ఇంటర్వ్యూలో, ఈ అబ్బాయికి 20 లక్షల ప్యాకేజ్ క్యాంపస్ ఇంటర్వ్యూలో. వీళ్ళిద్దరికి మధ్యలో ఏదో చిన్న క్లాష్ వస్తే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోవడం వల్ల వీడి మీద ఎవిడెన్స్ సూసైడ్ కేసు ఏర్పాటు చేసుకుని ఆ అబ్బాయి ఈరోజు జైల్లో ఉండే పరిస్థితి. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇంకోటి కూడా చెప్తా, ఈ రోజుల్లోని 18 సంవత్సరాల లోపు ఆడబిడ్డలను ఎవరైనా కూడా గట్టిగా తట్టినా కూడా పోక్సో యాక్ట్ ఈ రోజుల్లో మొదలు పడుతుంది. నేను ఎందుకంటే యాజ్ ఎ హోమ్ మినిస్టర్ ఇలాంటి కేసెస్ చాలా చూస్తా. కొన్ని సందర్భాల్లో చిన్న పొరపాట్లు, చిన్న దాన్ని ఏమంటారంటే భావోద్వేగాన్ని ఆపుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ జీవితాలు నాశనం చేసుకునే పరిస్థితులకి పిల్లలు వచ్చారు. ఈ రోజు గౌరవ నారా లోకేష్ గారు కూడా ప్రత్యేకంగా పిల్లలకి, ముఖ్యంగా చదువుకునే పిల్లల దగ్గర నుంచి కూడా చట్టాల మీద అవగాహన కలగాలి. అదే విధంగా వాళ్ళకి హౌ టు లెర్న్ అనే కన్నా హౌ టు గ్రో అన్నది కూడా పుస్తకాల నుంచి రావాలి. ఈ రోజు పుస్తకాల్లో మా టీచర్ ఏం చెప్తే అదే కరెక్ట్, మా అమ్మ ఏం చెప్తే అది కరెక్ట్ కాదు. ఈ రోజు పిల్లల పరిస్థితి అలాగే ఉంటుంది. మీరు ఏం చెప్తారు, మీ అమ్మ ఇది తప్పమ్మా అంటే నీకు తెలియదు, మా టీచర్ ఇదే కరెక్ట్ అని చెప్పింది, నేను ఇదే మాట్లాడతాను అంటే ఈ రోజు టీచర్స్ మీద కూడా ఎంత బాధ్యత ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. NDPS యాక్ట్స్, చిన్న పిల్లలు ఆ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తే వచ్చే ఆ 10 రూపాయలకు, 20 రూపాయలకు, 1000 రూపాయలకు, 2000 రూపాయలకు జీవితాలు నాశనం చేసుకుని ఇళ్లలో కూర్చుని అంటే జైల్లో మగ్గిపోతున్న పరిస్థితి కూడా నేను చూస్తున్నా. మీరందరూ కూడా టాపర్స్, మీ అందరికీ కూడా ఒక గోల్ ఉండాలి, ఒక అచీవ్ అవ్వాలని తప్పనుండాలి.
దీంతో పాటు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు మనం ఏం చేసినా తల్లిదండ్రుల వెనకాల నుంచి ఒక ఆలోచన చేసుకోవాలి. రీసెంట్ గా మా తిరుపతి ఎస్పీ గారు ఒక మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో 570 మార్కులు దాటి వచ్చిన పోలీస్ కానిస్టేబుల్ పిల్లల్ని పిలిచి వాళ్ళందరికీ కూడా క్యాష్ ప్రైజ్ ఇచ్చేలాగే సన్మానం చేశారు మా తిరుపతి ఎస్పీ గారు. సో ఆ రోజు నేను చూస్తే నిజంగా చెప్పాలనిపించింది. పోలీస్ ఉద్యోగాలు అంటే పోలీస్ ఉద్యోగమే కాదు, ఏ ఉద్యోగమైనా అలాగే ఉంటుంది. అందులో కొంచెం పోలీస్ ఉద్యోగం అంటే ఇంకొంచెం టఫ్ జాబ్. ఒక హోంగార్డ్ కొడుకు, 2 కొడుకులు వచ్చాయి. ఒక అబ్బాయికి 10th క్లాస్ లో 582 మార్కులు వచ్చినాయి. ఇంటర్మీడియట్ లో ఇంకో అబ్బాయికి 982, 83 మార్కులు వచ్చినాయి. ఆ నాన్న చేసే ఉద్యోగం హోంగార్డ్ ఉద్యోగం. అలాగే ఒక కానిస్టేబుల్ పిల్లలు కూడా, ఒక అబ్బాయి ఐసీఐసీలో స్టేట్ 2nd ర్యాంక్ వచ్చింది ఒక కానిస్టేబుల్ కొడుకు. అంటే ఇలాంటివన్నీ ఒక్కసారి చూస్తే ఒక అన్ని కూడా స్ఫూర్తిదాయకమైనవి. ఇక్కడున్న చాలా మంది గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్న పిల్లలు అంటేనే మనం చాలా మంది ఏంటంటే ఈ రోజుల్లో నిజంగా ఇందాక మేడం అన్నట్టు ప్యాషన్ అయిపోయింది. ఈ రోజు స్కూల్ పని చేసుకుని ఆ రోజుకి ఆ రోజు తీసుకొచ్చే పిల్లోడైనా నా కొడుకు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడంటే నామోషి. అదే నా కొడుకు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు, టై కట్టుకున్నాడు, బూట్ వేసుకున్నాడు, బ్యాగ్ వేసుకున్నాడు, బస్సు మీద వెళ్తున్నాడంటే ఆడేం చదివినా చదవకపోయినా అదొక ప్రెస్టేజ్ కింద భావించే రోజులు. కానీ అది కాదు ప్రెస్టేజ్. ఈ రోజు గవర్నమెంట్ స్కూల్లో నా కొడుకు చదువుతున్నాడు అనేది ప్రెస్టేజ్. నా కొడుకు గవర్నమెంట్ స్కూల్లో చదివి పాస్ అయ్యాడు అన్నది ప్రెస్టేజ్. నా కొడుకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నాడంటేనే ప్రెస్టేజ్. ఈ రోజు ఆ పొజిషన్ కి ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని రావాలి. దానికి తగ్గట్టుగానే టీచర్స్ అందరూ కూడా దయచేసి ఇప్పుడే నేను కలెక్టర్ గారు కూడా మాకు ఇద్దరికి బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాం. ఆ ఎన్రోల్మెంట్స్ లో అయితే అడ్మిషన్స్ లో అయితే కొంచెం లాస్ట్ లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి డిప్యూడిఓస్, డిఓస్, ఎంఈఓస్ దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి డ్రైవ్ కూడా పెట్టి వీలైతే మా సహాయ సహకారాలు కూడా తీసుకొని ఎక్కువ మంది గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యేటట్టుగా మీరందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు 10th క్లాస్ పిల్లలకి సైకిల్ ఇచ్చిన, ఇప్పుడు మీకు ప్రోత్సాహకాలు ఇచ్చిన, మీరు ఫర్దర్ స్టడీస్ కి ముందుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అమ్మ సాఫ్ట్వేర్ ఇంజనీరు, బీటెక్లు, డాక్టర్లు ఇవే కాదు ఐఏఎస్, ఐపీఎస్ వాటితో పాటు సీఏలు ఉన్నాయి. వాటితో పాటు అప్పుడప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు కూడా ఉన్నారు. దయచేసి వాటి మీద కూడా కొంచెం టార్గెట్లు పెట్టండి. మాకు కూడా యువరక్తాలు కావాలి. కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత దయచేసి అంటే చాలా మందికి ఏంటంటే ఎమ్మెల్యేలు అనేసరికి పొలిటీషియన్స్ అంటే ఒక నెగిటివ్ ఫీలింగ్. అది మీకు వచ్చిన ప్రాబ్లం కాదు. సినిమాలో చూపిస్తారు. సినిమాల్లో కూడా పొలిటీషియన్ విలనే, పోలీసులు విలనే, కలెక్టర్లే మంచోడు. మీరు ఏ సినిమా చూడండి, కలెక్టర్ గారు చాలా నీట్ గా ఉంటారు. అక్కడ ఆ పోలీసుని విలనగానే చూపిస్తారు, అటు పొలిటీషియన్ ఇంకా పెద్ద విలనగా చూపిస్తారు. కాబట్టి దయచేసి ఆ పోలీసు టీవీలో చూపించినట్టుగా, సినిమాల్లో చూపించినట్టుగా పొలిటీషియన్స్ ఎవరో విలన్లు కాదు. మీ గురించి అహర్నిశలు పాటుపడే వాళ్ళమే మేము. దయచేసి మీ అందరు ఆశీర్వాదాలతో ఇక్కడ నుంచున్న వాళ్ళని, మీకు ఏదో చేయాలని తపంతో ఉండే వాళ్ళవి. నేను కూడా మిమ్మల్ని అందుకే రాజకీయంగా ముందుకు రావాలనే ఉద్దేశంతోనే అసెంబ్లీని ఎలా చేయాలి, అసెంబ్లీలోని ఎలా ఉండాలి, కనీసం ఎథిక్స్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు మీ అందరికీ కూడా చాలా మందిని ఒక మాక్ అసెంబ్లీ చేసి అసెంబ్లీ ఎలా జరుగుతుందో కూడా స్టేట్ మొత్తంలో పిల్లలందరికీ కూడా చూపించే బాధ్యత గౌరవ లోకేష్ గారు తీసుకున్నారు. ఇంకొకటి కూడా రావాలి ఫ్యూచర్ లో, పిల్లలకి ఎలక్షన్ సిస్టమ్ కూడా తెలియాలి. ఇంతకుముందు నేను చదువుకునేటప్పుడు అయితే ఎలక్షన్ సిస్టమ్ ఉండేది. మాక్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. అప్పుడే పిల్లలకి ఎలక్షన్స్ అంటే ఎలా జరుగుతాయి, ఆ ఎలక్షన్ డ్యూటీలు ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా తెలియాలి పిల్లలందరికీ కూడా. దయచేసి ఆ పరంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ దయచేసి ఇక్కడ సన్మానం తీసుకొని పిల్లలందరితో మా ఇద్దరికి కలిసి భోజనం చేయాలని ఆలోచన ఉంది. దయచేసి తల్లిదండ్రులు, టీచర్స్ అవకాశం ఇస్తే ఆ పిల్లలందరితో కలిపి మేము 4 ముద్దలు తింటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇందాక మేడం మాట్లాడుతూ ఈ మధ్య సింగపూర్ వెళ్ళొచ్చారు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అబ్జర్వ్ చేయడం కోసం. అందులో మీరు మా సీఎం గారితో, గౌరవ సీఎం గారితో మాట్లాడుతూ మీరు చెప్పిన ఒక మాట చాలా మందికి స్టూడెంట్స్ ఆల్రెడీ మీరు షేర్ చేశారు మేడం. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి, పోలీసులు వేరు, పోలీసింగ్ వేరు అంటూ మీరు ఒక మాట చెప్పారు. సింగపూర్ లో ఉండే పోలీసులు 100ల సంఖ్యలో ఉన్నారు కానీ పోలీసింగ్ మాత్రం 1000 సంఖ్యలో చేస్తారని. అది సివిక్ సెన్స్ తో పాటు వస్తుంది, సామాజిక బాధ్యతతో పాటు మాత్రమే వస్తుంది మేడం. సో ఇప్పుడు పొలిటీషియన్స్ పట్ల కూడా మీలాంటి పొలిటీషియన్స్ చూసినప్పుడు ఖచ్చితంగా మాకు ఉండేటటువంటి ఆ అడ్వర్స్ పెర్సెప్షన్ ఏదైతే ఉందో అది ఎప్పుడో పాజిటివ్ గా మారిపోయింది మేడం. ఖచ్చితంగా పైగా వేదిక మీద కూర్చున్నటువంటి మన పొలిటీషియన్స్ అందరూ కూడా సొసైటీ ఫ్రెండ్లీ పొలిటీషియన్స్ మేము చూస్తున్నాం తప్ప కానీ ఎవరు కూడా నష్టాలు కలిగించేటువంటి విలన్ లాంటి పొలిటీషియన్స్ మనం ఎప్పుడు చూడలేదు మేడం. ఇది మాత్రం మన సమాజానికి ఒక మంచి మార్గదర్శనం ఉంటుంది కూడా.
ఇక మేడం గారి ఆదేశాల మేరకు ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా చేపడుతున్నాము. అయితే మండలాల వారీగా పిలుస్తామండి. ముందుగా మండలంలో ఒక్కొక్క స్టూడెంట్ ను పిలిచినప్పుడు స్టూడెంట్, పేరెంట్, ఆ హెచ్ఎం ఉంటే హెచ్ఎం కూడా రండి. స్టేజ్ మీదకి ముందు 4-5 కంటే ఎక్కువ మంది నిలబడడానికి అవకాశం లేదు. కాబట్టి గౌరవ హోంమంత్రి వర్యులు, కలెక్టర్ మేడం గారు, తర్వాత హెడ్ మాస్టర్, డిప్యూటీ గారు, డిఈఓ రెండు ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళని మాత్రమే మేడం గారు ముందుగా నిలబెట్టండి చెప్పి చెప్పారు ముందుగా మాకు. అందువల్ల ఏంటంటే మండలాల వారికి పిలిచినప్పుడు ముందుగా ముందుగా స్కూల్ పేర్లు అనౌన్స్ చేస్తాం. వరుసగా వచ్చి ఆ వరుస క్రమం నిలబడండి. స్టూడెంట్, పేరెంట్, హెచ్ఎం ఉంటే హెచ్ఎం. ముందుగా కోటగుట్ల మండలం వాళ్ళండి, సిద్ధంగా ఉండండి. ఓకే, ముందుగా గవర్నమెంట్ హై స్కూల్ కోటగుట్ల, కేజీబీవీ కోటగుట్ల అదే ఆర్డర్లో రండి. నేను ఎవరిని పిలిచానో వాళ్ళే అదే ఆర్డర్లో రండి. ముందుగా గవర్నమెంట్ నెంబర్ 1 గవర్నమెంట్ హై స్కూల్ కోటగుట్ల, ఎత్తుల శివదుర్గ, తీడ వెంకట రాజ్ కుమార్. మన నాయకులందరూ ఆ సమన్వయ కంటే మీటింగ్ వెళ్ళిపోండి. మీటింగ్ దగ్గరికి దయచేసి నాయకులందరూ లోపలికి వెళ్ళిపోండి. మేడం గారు మన ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళిపోవాలి. గవర్నమెంట్ హై స్కూల్ కోటగుట్ల, కేజీబీవీ కోటగుట్ల, తర్వాత జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ కోటగుట్ల, జెడ్పీ హై స్కూల్ జల్లూరు, జెడ్పీ హై స్కూల్ కే వెంకటాపురం, జెడ్పీ హై స్కూల్ పాములవాక అదే ఆర్డర్లో రండి. ముందుగా నిన్న ఆర్డర్ ఉన్నారండి. గవర్నమెంట్ హై స్కూల్ కోటగుట్ల ఆ స్టూడెంట్ కూడా పిలిచిన వాళ్ళు ముందు రండి. సర్టిఫికేట్ మారితే లేకపోతే వై శివదుర్గ, తీడ వెంకట రాజ్ కుమార్. నెక్స్ట్ అది దయచేసి మండల నాయకులు కూడా ఏ మండలం వాళ్ళు పిలిచిన వాళ్ళు వస్తే ఇంకా వాళ్ళకి కూడా ఆనందంగా ఉంటుంది పిల్లలకి. గవర్నమెంట్ హై స్కూల్ కోటగుట్ల, వై శివదుర్గ, నెక్స్ట్ తీడ వెంకట రాజ్ కుమార్. నెక్స్ట్ సిద్ధంగా ఉండాలి. నాన్న రాజ్ కుమారా? ఓకే, రైట్. నెక్స్ట్ వనిమి దేవి కసిరెడ్డి ఆదిలక్ష్మి, వనిమి దేవి కసిరెడ్డి ఆదిలక్ష్మి. నెక్స్ట్ పేరూరి నాగ యశస్విని కసిరెడ్డి చంద్రదర్శిని. ఫాస్ట్ గా రావాలి. కసిరెడ్డి ఆదిలక్ష్మి అయిపోయిన తర్వాత జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ కోటగుట్ల నుంచి పి నాగ యశస్విని, కె చంద్రదర్శిని. వాళ్ళిద్దరు రండి. ఇద్దరిద్దరు. అమ్మ వనిమి దేవినా? వనిమి దేవి. నెక్స్ట్ కసిరెడ్డి ఆదిలక్ష్మి ఎవరమ్మా నువ్వా? కసిరెడ్డి ఆది. నెక్స్ట్ వాళ్ళు దేవ ఫోటో అయిపోయిన తర్వాత మీరు రండి. ఆగమ్మా కొంచెం మీరు ఆగండి. అమ్మా మేడం కలెక్టర్ మేడం కనిపించట్లేదు. నా రైట్. లైవ్ వస్తుంది. అమ్మ ఆదిలక్ష్మ, తల్లి ఆదిలక్ష్మి నీ పేరు? ఓకే, సర్టిఫికేట్ మారిపోతుంది లేకపోతే ఆదిలక్ష్మి. నెక్స్ట్ పి నాగ యశస్విని. అమ్మ యశస్వినినా? రైట్, రెడీగా ఉంది. యశస్విని తర్వాత కె చంద్రదర్శిని. అమ్మ చంద్రదర్శిని ఎవరు నువ్వా? అమ్మ కె చంద్రదర్శిని ఎవరు? పాప నువ్వేనా? అమ్మా కె చంద్రదర్శిని నువ్వు? ఓకే, రెడీ ఉండు. నెక్స్ట్ కె చంద్రదర్శిని. రండమ్మా. చంద్రదర్శిని తర్వాత కె భాగ్యశ్రీ.
భాగ్యశ్రీ రావాలమ్మా, అక్కడ మెట్ల దగ్గర రెడీగా ఉండండి. భాగ్యశ్రీ తర్వాత నీలం కోటి, నీలం కోటి అక్కడ అమ్మా. ఫోటో తీసేంత వరకు ఉండండి, మళ్ళీ అవకాశం రాదు. లైఫ్ లో మనకు ఒక మంచి జ్ఞాపకార్థం. అమ్మ నెక్స్ట్ భాగ్యశ్రీ. అమ్మ భాగ్యశ్రీ నువ్వు. నెక్స్ట్ కోటి, నీలం కోటి రెడీ ఉండు. జీ భార్గవి. నెక్స్ట్ జీ భార్గవి, నీలం కోటి తర్వాత జీ భార్గవి. ఎల్వి మనోజ్ కుమార్. భార్గవి ముందు, నెక్స్ట్ ఎల్వి మనోజ్ కుమార్. భార్గవి మనోజ్ కుమార్. భార్గవి రామ్మా, మీరు చేయొద్దు, రెడీ కూడా. నెక్స్ట్ భార్గవి. అలా అలా చూడండి, చూడబోదు. నెక్స్ట్ మనోజ్ కుమార్ రెడీగా ఉండాలి. మనోజ్ కుమార్. నెక్స్ట్ శెట్టి యమున. నెక్స్ట్ జాగ్ నితీష్ కుమార్. శెట్టి యమున ఎవరమ్మా? నువ్వేనా? ఓకే. నెక్స్ట్ నితీష్ కుమార్. నితీష్ కుమార్. ఓకే. రితీష్ కుమార్. అమ్మా యమున రామ్మా, యమున. నెక్స్ట్ నితీష్ కుమార్. నెక్స్ట్ ఎల్ లిఖితమణి. ఈ భావన. లిఖితమణి, ఈ భావన. రావాలమ్మా, వేగంగా రావాలి. లిఖితమణి లైన్లోకి వచ్చినప్పుడమ్మా, మీరు ఇప్పుడు లేచి రావడం కాదు, మనం అంతా ముందుకు వచ్చినప్పుడండి. లిఖితమణి, ఈ భావన. భావనతో కోడగొట్టు మండలం అయిపోయిందండి. నెక్స్ట్ నక్కపల్లి మండలం ముందుగా ఏపీడబ్ల్యూఆర్ఎస్ నక్కపల్లి పూర్ణ శ్రీహరి. ఏనుగుపల్లి పల్లవి. కేజీబీవీ స్కూల్ నుంచి పూర్ణ శ్రీహరి, ఏనుగుపల్లి పల్లవి. నెక్స్ట్ కేజీబీవీ స్కూల్ నుండి సిరిపల్లి సమీరా, వసపల్లి మీనా. సిరిపల్లి సమీరా, వసపల్లి మీనా. అమ్మ నక్కపల్లి మండలం రెడీగా వచ్చేయండి. కేజీబీ వాళ్ళు వెనకాల జెడ్పీహెచ్ఎస్ దేవవరం. దేవవరం విద్యార్థులు లోకేశ్వరి, పావని, వసంత. ఇక్కడికి వచ్చే విద్యార్థులు కూడా మాక్సిమం అందరూ కూడా గర్ల్సే ఉన్నారు చూడండి మేడం. పల్లవి తర్వాత సిరిపల్లి సమీరా. కేజీబీవీ నక్కపల్లి. కేజీబీవీ నక్కపల్లి. సిరిపల్లి సమీరా, వాసపల్లి మీనా. అమ్మ మీనా ఎవరు? మీనా. సమీరా, మీనా. सड़क लगा ली सर. బాబా సర్టిఫికెట్స్ ఆపండి బాబా. సర్టిఫికెట్స్ ఎంఈఓస్ కి ఏమైనా హ్యాండ్ చేయొచ్చు. మేడం ఏమన్నారంటే కండో వేసి క్యాష్ ప్రైజ్ ఇచ్చేస్తారు, ఇంకొంటే మేమంటే ఇచ్చేయండి. ఓకే, కండో వేసి క్యాష్ ప్రైజ్ ఇస్తారు. అంటే సర్టిఫికేట్ పేర్లు చూడడం తేడా వస్తుంది కదా, ఫోటోస్ కూడా చూసుకోవచ్చు. అమ్మ నీ పేరేం పేరు? మీనా. ఓకే, మీనా తర్వాత లోకేశ్వరి. అమ్మ లోకేశ్వరినా? లోకేశ్వరి వెనకాల వసంత. జీ పావని వసంత. జడ్పీహెచ్ఎస్ దేవవరం. చివరికొచ్చాను. సిహెచ్ లోకేశ్వరి. సిహెచ్ లోకేశ్వరి దేవవరం కదా. బాబా నువ్వు వచ్చా? బాబాల స్కూల్ మేడం, దేవవరం హై స్కూల్. దేవవరం హై స్కూల్. అలాగే దేవవరం పావని వసంత. పావని వసంత. పావని వసంత. నెక్స్ట్ జానకీపేట. జడ్పీహెచ్ జానకీపేట తర్వాత మామిడి హేమ, అల్లు గౌరీ ప్రసన్న. మామిడి హేమ, అల్లు గౌరీ ప్రసన్న. జానకీపేట విద్యార్థులు వెనకాల జడ్పీ గర్ల్స్ హై స్కూల్ నక్కపల్లి వాళ్ళు నిలబడండి. చంద్రగిరి రేణుకాదేవి, అమలకంటి, ఏజస్ని, వై ఏజస్ని, రేణుక. రేణుక వెనకాల ఏజస్ని. గర్ల్స్ హై స్కూల్ వెనకాల జడ్పీహెచ్ఎస్ వేంపాడు డి దుర్గాప్రసాద్,
కొల్లు రాజేశ్వరి. గర్ల్స్ హై స్కూల్ తర్వాత వేంపాడు వాళ్ళు సిద్ధంగా ఉండండి. సర్టిఫికేట్స్ మీకు తర్వాత అందజేస్తామమ్మా ఎంఈఓ గారి ద్వారా. అవి కూడా కలెక్ట్ చేసుకుని వెళ్ళండి. సర్టిఫికేట్స్ మెమెంటోలు కలెక్ట్ చేసుకుని వెళ్ళండి. మీరు సర్టిఫికేట్స్ మెమెంటోస్ కలెక్ట్ చేసుకుని వెళ్ళండి. తర్వాత మీరు సార్ అక్కడ లగాలి సార్. గర్ల్స్ హై స్కూల్ తర్వాత వేంపాడు దేవరం దుర్గాప్రసాద్, కొల్లు రాజేశ్వరి. వేంపాడు వేంపాడు తర్వాత డిఎల్పురం ప్రసాదుల సంధ్య, గొర్రెల యశ్వంత్. వేంపాడు విద్యార్థులు వెనకాల డిఎల్పురం వాళ్ళు రండి. తర్వాత ఉద్దండపురం విద్యార్థులు ఇసరపు సోమేశ్వరి, పొడగట్ల యామిని. నెక్స్ట్ వేంపాడు విద్యార్థులు రండి. దేవర దుర్గాప్రసాద్, కొల్లు రాజేశ్వరి. చెప్పాను మీటింగే అయ్యో ఫీల్డ్స్ చేసుకున్నారు. స్పీచ్ అది అయిపోయింది. చెప్పాను ఇదా తెలీదు. మళ్ళీ మధ్యాహ్నం కూడా ఏదో ఉందన్నాడు అండి. అసలు ఏదైందో తెలుస్తుంది. వేంపాడు తర్వాత డిఎల్పురం అండి. ప్రసాదుల సంధ్య, గొర్రెల యశ్వంత్. ప్రసాద్ కింద సర్టిఫికేట్ మీ ఎంఈఓ గారికి మీకు అందజేస్తారమ్మా. డిఎల్పురం తర్వాత ఉద్దండపురం విద్యార్థులు ఇసరపు సోమేశ్వరి, పొడగట్ల యామిని. తర్వాత జడ్పీ స్కూల్ రాజయ్యపేట కోడ భవానీ, కోలి దుర్గాప్రసాద్. కోడ భవానీ, కోలి దుర్గాప్రసాద్. నెక్స్ట్ జడ్పీ స్కూల్ పెదబోరిగల్లం ఏ హాసిని, పెదబోరిగల్లం ఏ హాసిని. షేక్ నజియా పర్వీన్. పెదబోరిగల్లం తర్వాత గొడిచెర్ల అండి. గొడిచెర్ల ఎస్ఎస్ ప్రశాంత్, గర్లంక దేవిశ్రీ, కర్రి సిద్ధు అభిలాష్. గొడిచెర్ల స్కూల్ నుంచి ముగ్గురున్నారు మేడం. ఇద్దరు హైయెస్ట్ టాపర్స్ ముగ్గురున్నారు మేడం అక్కడ. గొడిచెర్ల సత్యప్రశాంత్, దేవిశ్రీ, అభిలాష్. నెక్స్ట్ గొడిచెర్ల మా కలెక్టర్ గారు ఇస్తారు, ఏమనుకోవద్దు. నాకు చిన్న సీఎం గారితో మీటింగ్ ఉంది, నేను మీటింగ్ లో జాయిన్ అవుతున్నాను, ఏమనుకోవద్దు. అందరితో భోజనం చేస్తాను. ఒక్క 1 hour అయిపోద్ది నాకు మీటింగ్. ఎవరు వెళ్ళిపోకండి అమ్మ, ఎవరు వెళ్ళిపోవద్దు. పిల్లలందరూ కూడా మేడం గారు మీతో పాటు కలిసి భోజనం చేస్తారు. పేరెంట్స్ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీటింగ్ చూసుకొని మళ్ళీ వస్తారు. దయచేసి ఇక్కడ వేదికలోనే కూర్చోండి. గుడిచెర్ల సత్యప్రశాంత్, దేవిశ్రీ, అభిలాష్. గుడిచెర్ల తర్వాత చింతలపూడి చింతలపూడి శ్రీ అపర్ణ, మణగల మణిదీపిక. చింతలపూడి నుంచి అపర్ణ, మణిదీపిక. చింతలపూడి తర్వాత జడ్పీహెచ్ఎస్ నక్కపల్లి బి కుసుమ, వి సంజయ్. బి కుసుమ, వి సంజయ్. నెక్స్ట్ పాయకరావుపేట మండలం సిద్ధంగా ఉండండి. గవర్నమెంట్ హై స్కూల్ పాయకరావుపేట, జడ్పీ స్కూల్ ఏడుతం, జడ్పీహెచ్ఎస్ పీబీపురం, జడ్పీహెచ్ఎస్ పెంటకోట, జడ్పీహెచ్ఎస్ గుంటపల్లి, జడ్పీహెచ్ఎస్ రాజానగరం, జడ్పీహెచ్ఎస్ గర్ల్స్, జడ్పీహెచ్ఎస్ ఎస్ నర్సాపురం, జడ్పీహెచ్ఎస్ మంగవరం, జడ్పీహెచ్ఎస్ అదే ఆర్డర్ నిలబడండి. గవర్నమెంట్ హై స్కూల్ పాయకరావుపేట, గవర్నమెంట్ హై స్కూల్ పాయకరావుపేట రావుతాడు. నేను లైవ్ అవుట్ ఇస్తున్నాను. గవర్నమెంట్ హై స్కూల్ పాయకరావుపేట జేఎస్ వీర సుభాష్ పవన్, కట్టా అమృత. పాయకరావుపేట గవర్నమెంట్ రండి, ప్రసాద్ గారు వేగ రావాలి. గవర్నమెంట్ హై స్కూల్ పాయకరావుపేట. నెక్స్ట్ జెడ్పీహెచ్ఎస్ ఏదటం తర్వాత పీబీపురం రెడీ ఉండాలి. పీబీపురం రామకృష్ణ గారు రావాలి త్వరగా. కరెక్ట్ సెంటర్లో ఉండిపోయారు. గవర్నమెంట్ హై స్కూల్ తర్వాత ఏదటం అండి. జెడ్పీహెచ్ఎస్ ఏదటం రావాలి త్వరగా. అక్కడ వస్తే మీరు వచ్చేస్తున్నారు లైవ్ గా. అందుకు జెడ్పీహెచ్ఎస్ పీబీపురం రండమ్మా, రండి. జెడ్పీహెచ్ఎస్ ఏదటం రండమ్మా. నెక్స్ట్ జెడ్పీహెచ్ఎస్ పీబీపురం. ఏదటమ్మా, జెడ్పీహెచ్ఎస్ ఏదటం రావాలి. ఏదో రండి, చెప్పాలి రండి మేడం.
ఏం లైవ్ అవుతుంది ఆన్లైన్ లైవ్ అవుతుంది అవ్వదు అమ్మా సార్ సార్ ఇంకా మీరే సార్ అరే వెళ్ళరా ఇలా తీసుకొచ్చే ఇది అయిపోతే అర్థం చేయొచ్చు కింద పడిపోయి చూడు రెండు